లైట్ కష్టపడేవాడు కూడా సినిమా ఫ్లాప్ తీయాలని కష్టపడదు. సూపర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్లు అటర్ ఫ్లాప్లు ఇస్తారు, సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన హీరోలు అటర్ ఫ్లాప్స్ ఇస్తారు. నమస్కారం గురువు గారు. వెల్కమ్ టు లెగసీ లాంచ్ సువర్ణ. నా షో సువర్ణతో సరదాగా. నా షో లెగసీ లాంచ్. మీరు సినిమాలు చేస్తున్నప్పుడు నేను మా అమ్మ పొట్టులో ఉన్నాను. ఎన్ని రోజులు ఉన్నాడు మీ అమ్మట్లో? ఎవరికైనా ప్రపోజల్ రోజ్ ఇచ్చి ఇలా లవ్ అంటేనే అసలు మొత్తం వాళ్ళు మిమ్మల్ని తాత అనే పిలుస్తారా? ఇది బండపిల్ల అని పిలుస్తుంది పెద్దది, ఆడేమో ఊరే తాత అంటాడు ఆ పెద్ద మనడు. బ్రేక్ఫాస్ట్ చిరంజీవి గారితో చేయడం, లంచ్ ఏమో బాలకృష్ణ గారితో చేయడం, కాఫీ టీ వెంకటేష్ గారితో చేయడం, నైట్ మోహన్ బాబు గారితో డిన్నర్ చేయడం. ఇది నిజమేనా మనం వీళ్ళతోటే ఉన్నామా అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా చిరంజీవి గారిని అలా నోరాలని చూస్తుంటే బాగా తిడుతుంటారు. నేను చాలా చోట్ల చేతపడి చేస్తున్నా అంటే రవితేజ్ తోటి సినిమా జరిగింది డాన్స్, తర్వాత బాలబాబుతో శ్రీమన్నారాయణ చేశారు. అబ్బా రింగ్ ఏంటది? అది ఏమైందంటే క్వాలిటీ ఆఫ్ ఫిలిమ్స్ రావట్లేదని అందరూ అంటున్నారు. చెన్నై లవ్ స్టోరీ ఆడింది, కొరియన్ కనెక్టర్స్ ఆడింది, ఇవాళ సూర్య సినిమా ఆడుతుంది. ఎవరంటున్నారు మీతో పనికి మంది ఫ్రెండ్స్ ఉన్నట్టున్నారు. ఎంఎస్ నారాయణని నేను సౌందర్య గారు కలిసి బాగా ఆటపట్టించు. ఎండ మామూలు గొడుగు పెట్టుకుంటేనే వాసిపోతుంది అక్కడ. రాజా వెళ్ళి గొడుగు తీసేమని సౌందర్య గారు, సౌందర్య అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళి గొడుగు తీ అన్న. సౌందర్య అంది వచ్చి నువ్వు పట్టుకో. ఆవిడ లేరు అన్నది ఊర్లో వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయలేపారు. చార్టెడ్ ఫ్లైట్ కరీంనగర్, అక్కడ చిన్న ఎయిర్పోర్టు, అక్కడ ఇప్పుడు ఈ హీరో డేట్స్ చూడాలి, ఆ హీరో డేట్స్ చూడాలి. ఏదైనా ప్రాబ్లం ఉంటేనే మామగారు జరుగుతారు. నవీన్ చంద్ర, నిఖిల్, రాజు చాలా మంది వస్తారు. మన రజనీకాంత్ గారు, అమితాబ్ బచ్చన్ గారు, చిరంజీవి గారు అంటే ఆల్మోస్ట్ టాప్ మోస్ట్ ఉన్నటువంటి యాక్టర్స్తో ఆపర్చునిటీస్ వచ్చాయి. క్లైమాక్స్ లో డేట్లు క్లాష్ వచ్చి షెడ్యూల్ ఆగింది. గొడవ చాలా పెద్ద గొడవ అయింది. డైరెక్టర్ నన్ను బాగా తిట్టాడు, నీ గురించి రజనీకాంత్ సినిమా. కానీ ఇంకొకటి ఉంది రాజా సార్. రాజా సారా ఇది ఎప్పుడు కొత్తగా సినిమా ఆడితే ఉన్న తప్పులన్నీ కవర్ అయిపోతాయి, సినిమా ఆడకపోతే లేని తప్పులన్నీ కనిపిస్తుంటాయి. మావిడ చెప్పకుండా ఇంటికి సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటే మావిడ తాళం వేసుకుని అడిగి వెళ్ళిపోయింది. ఇంప్రెస్ అవ్వాలి ఇక్కడ ఏదో. సాయంత్రం పబ్కి వెళ్దాం కదా, 5 నిమిషాలకి ఇంత నవ్విచ్చేస్తున్నారు, ఇంత ఫన్. పడిపోయావా? బాయ్ ఫ్రెండ్ లేడని చెప్తున్నాను. 2-3 months లోనే బ్రేక్ అయిపోయింది సార్. అంత ఫాస్ట్ తెలుసుకున్నాను నీ గురించి. సరే నా గురించి అడుగుతున్నారండి, మీరు మీ గురించి కదా. సార్ బర్త్డే విషెస్ మీరు ఎలా చెప్తారు? రాజా గారు చూడాలండి లైవ్ అనే. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హాయ్, హలో, నమస్తే. దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. బేసిక్గా నా షో సువర్ణతో సరదాగా ఇప్పటివరకు కొంతమంది సెలబ్రిటీస్ని ఇంటర్వ్యూ చేశా. బట్ సరదా గెస్ట్లు ఎవరున్నారని సెర్చ్ చేస్తే సోషల్ మీడియాలో అలాగే సినిమా ఇండస్ట్రీలో కొంతమంది పర్సన్స్ ఉంటారు. బట్ దాంట్లో ఫస్ట్ ప్లేస్లో ఒక పర్సన్ ఉంటారనమాట. ఆయన పేరు రమేష్. బట్ రాజా రవీంద్రగా ఇండస్ట్రీలో చాలామందికి బాగా అందరికీ సుపరిచితం. ఇప్పుడు రీసెంట్గా మా యాంకరింగ్ పోస్టులు కూడా కొట్టేస్తున్నారు. లెగసీ లాంచ్ అంటూ మనందరినీ ఇంకా బాగా ఎంటర్టైన్ చేసేస్తున్నారు. సో నా సువర్ణతో సరదాగా షోలో సరదాగా మాట్లాడదామని రాజా రవీంద్ర గారిని పిలిచేశాను అనమాట. ఇంకేమాత్రం ఆలస్యం చేయొద్దు, మాట్లాడేద్దాం. నమస్కారం గురువు గారు. వెల్కమ్ టు లెగసీ లాంచ్ సువర్ణ. అనుకున్నా నా షో సువర్ణతో సరదాగా, నా షో లెగసీ లాంచ్. ఇప్పుడు ఏ షో చూడాలి జనం? వెల్కమ్ టు సువర్ణతో సరదాగా, వెల్కమ్ టు లెగసీ లాంచ్. ఇద్దరు ఆడియన్స్ చూస్తారు. ఓకే కాదు, ఈ షో పెట్టినప్పటి నుంచి మిమ్మల్ని నేను తీసుకురావడానికి ట్రై చేస్తున్నా, బట్ కుదరలేదు. ఆల్మోస్ట్ ఒక 1 year నుంచి ట్రై చేస్తుంటే ఇప్పుడు కుదిరింది. మీరు బిజీగా ఉన్నారు, అది జనాలకు చెప్దాం. మీరు బిజీగా పిలిచి ఎన్నింటికి చేస్తున్నావు? ఎవరు బిజీ? ఎన్నిసార్లు ఫోన్ చేశారండి మీకు? ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నావు ఇక్కడ? ఒక 10 నిమిషాలే కదా సార్. సో మొత్తానికి 1 year పట్టింది నా షోకి రావడానికి. మధ్యలో మీ షోలు మొదలు పెట్టారు. అవును కాదు, మా పొట్ట కూడా కొట్టేస్తాయి. నేను యాంకర్ కాదు కదా, అది పాడ్కాస్ట్ కదా. ఓహో, పాడ్కాస్ట్ అంటే ఏంటి? క్వశ్చన్స్ ఫ్లోలో వెళ్తుంటుంది, అంతే. ఫ్లోలో వెళ్తుంటుంది. లెగసీ లాంచ్ ఎలా పుట్టింది సార్?
నేను ఇటువంటి షోలకి ఇంటర్వ్యూస్కి వస్తుంటా కదా, అది టెలికాస్ట్ అవగానే ఫోన్ చేసినా కనిపించినా అరే రాత్రి నేను ఇంటర్వ్యూస్ భలే ఉందరా, అంతే నా సినిమా చూసారా నీకు యాక్టర్ బాగుందరా అంటలే, అందుకని మండి ఎక్కడ బాగుందంటే అక్కడే ఉందా అని దీనికి వచ్చా. ఓకే, ఆల్మోస్ట్ బిఫోర్ కోవిడ్ ఆఫ్టర్ కోవిడ్ ఎక్కువగా క్యాష్ ప్రోగ్రామ్స్. అసలు ఎలా అంటే ఇంట్లో అందరం కూడా కూర్చుని చాలా అంటే టైం స్పెండ్ చేసిన టైం వచ్చింది. రాజా రవీంద్ర ఇట్లా కూడా ఉంటాడా అని అంటే ఆర్టిస్ట్గా చూస్తున్న వాళ్ళు ఒక పర్సన్గా ఇష్టపడ్డారు. ఇది మాత్రం ఓపెన్గా చెప్పొచ్చు. మీరు ఏది మాట్లాడుతుంటే అది వైరల్, వ్యూస్, కామెడీ, ఎంటర్టైన్మెంట్, ఎంగేజ్ అదంతా కనిపిస్తా ఉంది. కొన్ని ఆ వైరల్ కాదు మహాప్రభు, వైరల్ ఇన్ ద సెన్స్ మనం ఏం మాట్లాడితే అది వైరల్ చేస్తాం. రీసెంట్ గా మీ ఇంటర్వ్యూలు వైరల్ అవుతున్నాయి కదా, అట్లా బాగానే వెళ్తున్నాయి. భీమవరం బుల్లోడు అని పిలవనా? ఎలా పిలిచినా పర్లే, ఏరాగేరా అనకుండా. లేదు, మిమ్మల్ని ఏరా అనాలంటే నేను మీతో పాటు జర్నీ చేయాలి. మీరు వచ్చినప్పటికే నేను ఇంకా భూమి మీదకి రాలేదు. మీరు సినిమాలు చేస్తున్నప్పుడు నేను మా అమ్మ పొట్లో ఉన్నాను, కానీ ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నాను. అంటే నేను చాలా ఏళ్ళ నుంచి నేను సినిమాలు చేస్తున్నా కదా, మీరు సినిమాలు చేసే టైంకి మా అమ్మ పొట్టలో ఉన్నాను అన్నావు కదా. మీరు 1968లో కదా వచ్చారు? అవును. నువ్వు ఎప్పుడు వచ్చావు? నేను 90 బ్యాచ్ సార్. అంటే 1990 కాదు, 1990. అదే 90s కిడ్. 90s కిడ్, లేట్ 90s కాదు, లేట్ 90s కాదు, 90s కిడ్ లో మరి 90 కూడా కాదు, ఆ మధ్యలో ఉంటారన్నమాట. అలా అయినా మిమ్మల్ని చూస్తే పెరిగాను కదా. ఆడియన్స్ నీ వయసు తెలియకూడదా అంటే? ఎందుకు సార్, చెప్తాను సార్, నా వయసుతో ఏం సంబంధం. మీరు ఈ వయసులో కూడా మీరు ఇంత ఎనర్జెటిక్ గా ఉన్నారంటే మేము ఇన్స్పైర్ అవ్వాలి. అవుతున్నా ఆల్రెడీ, అందుకే షోకి పిలిచా. సో భీమవరం నుంచి చూస్తే జర్నీ అంటే ఇప్పటి వరకు మీలో ఒక 4 షేడ్స్ చూసా. యాక్టర్, యాక్సిడెంటల్గా అయిపోయారు, అనుకునేతే ఎవరు రాలే. ఇండస్ట్రీకి ఏంటంటే నేను యాక్టర్ అవ్వాలని వచ్చానురా, వాళ్ళని చూసి వచ్చానురా అని చెప్తారు. బట్ ఇప్పటి వరకు కూడా మీరు ఎక్కడ యాక్టర్ అవ్వాలనుకుని వచ్చానని చెప్పాల. యాక్టర్ తర్వాత ఏమో ప్రొడ్యూసర్ అయ్యారు, తర్వాత మేనేజర్, ఇప్పుడు పాడ్కాస్టర్. 4 షేడ్స్ చూసాం. ఈ జర్నీ మాట్లాడుకోవడానికి ఒక చిన్న మాట, కానీ ఒకసారి వెనక్కి వెళ్తే చాలా ఉండుంటాయి. సో రాజా రవీంద్ర జర్నీని డిఫైన్ చేయాలంటే ఏం చెప్తారు? నేను ఇంకోటి కూడా మర్చిపోయా, నేను మధ్యలో క్లాసికల్ డాన్స్ కూడా నేర్చుకున్నాను. అది ఇంకో క్వశ్చన్ ఉంది సార్. అసలు వచ్చిందే క్లాసికల్ డాన్స్ నేర్చుకోవడానికి చెన్నై వచ్చింది అసలు. ఓకే, అలా అనుకోకుండా యాక్టర్ అయింది. అవును, ఫస్ట్ క్లాసికల్ డాన్సే కదా మీరు నేర్చుకున్నది. కూచిపూడి, ఇంకా కూచిపూడి ఒకటే. ఎక్కడ ఎందుకు తర్వాత ట్రై చేయలేదు? ఎక్కడ ఎందుకు కనపడలేదు? ఆ టైం వేషాలు రాలా. ఇప్పటికీ స్టిల్ భంగిమలు తెలుసా? భంగిమలు తెలుసు కానీ మూమెంట్ ఎలా ఉంటుందో తెలియదు. అంటే ఎంతవరకు చేయగలనో తెలియదు అని. ఎప్పుడైనా మరి రిహార్సల్స్ చేసి ఉంటారు కదా, అప్పట్లో ఎంతకాలం నేర్చుకున్నారు కూచిపూడి? నేను అప్పుడు 10 years నేర్చుకున్నాను. ఆ తర్వాత ఎప్పుడు చేయలేదు కదా, అది ప్రాబ్లం. ఏదైనా ఒక క్లాసికల్ సాంగ్ పెడితే అంత లేదు. నేను అందం సీరియల్లో సాంగ్ సుమన్ గారు నా క్లాసికల్ డాన్స్ వచ్చిన సాంగ్ పెట్టారు. అవును, ఆ సాంగ్ ఉంటుంది, అందులో చేసా ఫస్ట్ టైం. లాస్ట్ టైం కూడా అదే. మళ్ళీ ఎప్పుడు డాన్స్ చేయలే. ఓకే, నేను ఈటీవీలోనే నర్తన్సాల్ అని ఒక ప్రోగ్రామ్ చేశాను, డాన్స్ కాంపిటీషన్. వైజయంతి వాళ్ళు చేశారు అది షో, అందులో కూడా చేశాను. ఒకటి చెప్పాలి, యాక్టర్ రాజా రవీంద్ర ఓకే, బట్ అందం సీరియల్ అప్పట్లో చాలా ఫేమస్ సార్. ఇంట్లో అంటే పెళ్ళైన వాళ్ళు లేదండి, పుట్టలేదు అప్పుడు. అంటే తెలిసి ఉండదు నాకు, మా వాళ్ళందరూ చూసారట చెప్పారు. నా పుట్టకెందుకు. సరే, అందం సీరియల్ 6 పాటలు రాసారా లేదా మీకు? రాశారు. మరేంటి మరి సుమన్ గారిని ఫస్ట్ తలుచుకోవాలి మనం. ఫస్ట్ ఎప్పుడు తలుచుకుంటా. స్పెషల్ థ్యాంక్స్ చెప్పండి సుమన్ గారికి స్పెషల్ థ్యాంక్స్. ఎప్పుడు నేను ఎప్పుడు కలిసినా, ఎప్పుడు ఏ ఇంటర్వ్యూ ఇచ్చినా చెప్తా. రేపు ఆయనది ఏదో ప్రోగ్రామ్ ఉంది 18th, ఓకే, ఆయన సంస్మరణదో ఏదో ఉంది. ఇప్పటికీ అందం సీరియల్ గురించి మాట్లాడితే రాజారావేంద్రకి ఒక డిఫరెంట్ ఫ్యాన్. అది కూడా ఎప్పుడు ఫీమేల్స్ ఎక్కువ చూసేవాళ్ళండి. వస్తుంటారు, అప్పుడే మనకు కూడా తెలుస్తుంటుంది ఇప్పుడు చాలా రోజులు అయిందని. మేము చిన్నప్పుడు మీ సీరియల్ చూసేవాళ్ళు అండి. అమ్మ మీరు చిన్నప్పుడు చూసారమ్మా, ఓకే, మనం పుట్టి చాలా రోజులు అయిపోయింది. అప్పటికి ఇప్పటికి అసలు ఏమి చేయదు. అసలు మీదేంటి అసలు హెయిర్ స్టైల్ అప్పటికి ఒకేలా ఉంది, ఇప్పటికి అలాగే ఉంది. కొన్ని ఇప్పుడున్న జనరేషన్స్ వాళ్ళు ఏంటంటే హెల్త్ని కాపాడుకోవడమే టఫెస్ట్ జాబ్ అయిపోయింది. జుట్టు మేనేజ్ చేయడం చాలా కష్టం అవుతుంది. ఇప్పటికీ మీకేం ఎక్కడ బాలీడ్ రాలే, జుట్టు చూడట్లే. మామూలుగా బ్లాక్ పౌడర్ ఉంటుంది, అది వేసి మేనేజ్ చేస్తాం.
జుట్టు ఉందిగా మాస్టారు, జుట్టుని బాగా మేనేజ్ చేస్తున్నారు కదా. పలసగా అయిపోతే ఏం చేస్తాం, పౌడర్ వేయాలి. సరే ఏదో రకంగా మేనేజ్ చేస్తున్నారు కదా. సరే నువ్వు కూడా గుర్తుపట్టలేదు చూసా, పౌడర్ వేస్తా. ఏం కాదు, మళ్ళీ అలా అనవసరంగా లేనిపోయింది పౌడర్ అనుకుంటారు. అది రియల్ హెయిరే కదా, ఇంకేంటి. పబ్లిసిటీ వస్తుంది. ఎవరికి? పౌడర్ రోడ్కా? పిక్కోడికి. ఓకే సూపర్. మామూలుగా అప్పటి నుంచి ఇప్పటికి ఎన్నేళ్ళు అవుతుంది అసలు ఇండస్ట్రీకి వచ్చి? 38 years 40 years. ఒకసారి చూద్దామా ప్లీజ్? చూపి. అబ్బా కాదు, ఆ రింగ్ ఏంటి? అది మామూలుగా నాకు రింగ్ అంటే శోభన్ బాబు గారు రింగ్, ఈ రింగ్ ఏంటి అసలు? అది ఏమైందంటే నేను అప్పుడు ఈనాటి రామాయణ ఇంకో సీరియల్ చేసేవాడిని. దానికి దీనికి ఏదో డిఫరెన్స్ ఉండాలని చెప్పి అప్పుడు రజనీకాంత్ గారితో సినిమా చేశా. ఆయనకి ఇలా ఫాలో అవుతూ ఉంటుంది. ఏ సీరియల్లో తెలియదు అని చెప్పి ఊరికి ఇలా అన్నా. తర్వాత ఏంటంటే నేను సెలూన్కి వెళ్ళి హెయిర్ కట్కి వెళ్తాడు, ఆ రింగ్ కట్ చేస్తాడు. అంటే మిగిలిన హెయిర్ కన్నా అది కొంచెం లెంగ్త్ ఎక్కువ ఉంటుంది. మీరు పీక్కుంటారు కదా ఎదరికి ఇలాగా, అలా పీకి అది ఇక్కడ దాకా వచ్చింది. నేనేదో ఆడు కట్ చేసినప్పుడు నేను పట్టించుకునేది, ఆడు మొత్తం తీసాడు రింగ్. ఒక ఎపిసోడ్ రింగ్ లేకుండా చేసాం. సుమన్ గారు చూసి ఆ ఎపిసోడ్ రీషూట్ చేయించారు, రింగ్ పెట్టించా. నన్ను కృష్ణవంశీ గారు అప్పటి నుంచి రింగ్ రాజా అని పిలుస్తారు. రింగ్ రాజా బాగుంది అయితే. రింగ్ రాజా. కానీ వికీపీడియా మీ గురించి సెర్చ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఫోటో రింగ్ ఉన్న ఫోటోనే వచ్చింది. అవునా? అది మరి సూపర్ హిట్ సీరియల్ కదా. జర్నీ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మీ ఎంటైర్ జర్నీ, రాజా రవీంద్ర జర్నీ ఏమి ఇచ్చింది మీకు యాజ్ ఎ పర్సన్? ఏమిస్తుంది, కొంచెం ఇదొకటి కంటే మెచ్యూరిటీ ఇచ్చింది అంతే. రాజా రవీంద్రని మీరే ఎందుకు పేరు పెట్టేసుకున్నారు? ఎవరు పెట్టలేదు ఇండస్ట్రీలో, అందరూ స్క్రీన్ పేరు పెడతారు కదా. నేను మృగతృష్ణ చేసినప్పుడు నా పేరు రమేష్. ఆ సినిమాలో హీరో పేరు రవీంద్ర. నన్ను చిన్నప్పటి నుంచి ఇంట్లో రవి అంటారు, నిక్ నేమ్ అది. మా సాంబశివరావు ఏమన్నారంటే, రమేష్ అంటే కృష్ణ గారు పెద్ద అబ్బాయి ఉండేవారు. అప్పుడు కన్ఫ్యూజ్ అవుతారా మరి ఇద్దరికి, నీ పేరు మార్చేస్తా అన్నారు ఆయన. సరే ఈ హీరో పేరే పెట్టండి అంటే రవీంద్ర అని పెట్టారు. నేను తమిళకి వెళ్ళినప్పుడు అక్కడ రవీంద్ర ఉన్నారు, ఆయన సేమ్ నాకులాగా ఉంటాడు, నా అదృష్టం. అందుకని రవీంద్ర రాజా అని పెడదాం అనుకున్నా. భాగ్యరాజా, ఇళయరాజా లాగా, భారతీ రాజా లాగా. సరే రెగ్యులర్ తమిళోడు అనుకుంటారేమో, రాజా తెచ్చి ముందు పెట్టాను అనమాట. అలా రాజా రవీంద్ర అయింది. ఇప్పుడు మీ అన్నిట్లో రమేష్ అని ఉంటుందా రాజా రవీంద్ర? అసలు రమేష్ లేదు అక్కడ. పాస్పోర్ట్స్ అన్ని రాజా రవీంద్ర అనే ఉంటుంది. పెళ్లికి జాతకాలు చూపించాలంటే రమేష్ అనే చెప్పాలిగా. అప్పుడు పెళ్ళి అయిపోయిందిగా. రాజా రవీంద్ర కన్నా ముందే పెళ్ళి రమేష్కే అయింది. రమేష్కే అయింది. ఏంటి మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజ్. మా మేనమామ కూతురే. ఓకే. మనవాళ్ళు మనవరాళ్ళు మిమ్మల్ని బాగా లేజీ అని పిలుస్తుంటారంట. తాత కంటే లేజీ అని పిలుస్తారు. వేరే ఇంటర్వ్యూలో చెప్పేసి ఆల్రెడీ, ఇందులో కూడా చెప్పాలా? నా ఇంటర్వ్యూలో కూడా చెప్పండి సార్, ఎందుకు లేజీ అని పిలుస్తున్నారు చెప్పండి. అంటే నేను మాల్ షూటింగ్ లేకపోతే ఇంట్లో సోఫా నుంచి కదలను అసలు. ఎందుకు? సినిమాలు చూస్తుంటా, అక్కడే తింటా, అక్కడే పడుకుంటా, అక్కడే మళ్ళీ కాఫీ టీ తాగుతా, వాటర్ కూడా తెచ్చుకుని అన్ని తెమ్మంటా. నా మనరాలకి ఇష్టం. జిమ్కి వెళ్తావు, వెళ్ళి తెచ్చుకోలేవు వాటర్, లే నడు అంటది. లేజీ ఫీల్ అంటది, బండ ఫీల్ కూడా అంటది. ఓకే. హెల్త్ కాన్షియస్ ఏ విధంగా ఉంటుంది మీకు? ఏముండదు, కనిపించినవి తింటాం, కనిపించినవి తాగటం. మొన్న మధ్య చాలా సన్నపడ్డారు సార్. అవునా? డైటింగ్ చేశారు? అవును. ఆవిడ ఎవరు, స్పార్కిల్ చెప్పింది కరెక్ట్ గా చేశారా? ఇంతే దోశ. వినీలా గారు కరెక్ట్ గా చేసిన వాళ్ళు 12 కేజీలు తగ్గా. డ్యూరేషన్ లో 2 months. 2 months లో. ఇంకొకటి ఏంటంటే ఫ్యామిలీ విషయానికి వస్తే రాజా రవీంద్ర చాలా అదృష్టవంతుడు. డాటర్సే కాదు, అల్లుళ్ళు కూడా చాలా మంచి అల్లుళ్ళు వచ్చారని చెప్పి అంటుంటారు. మన బిహేవియర్ బట్టి ఉంటుంది అది కూడా. ఒక్కోసారి మన బిహేవియర్ బాగున్నా యూనివర్స్ ఏం మంచి చేయట్లా. అవును, ఎవరు కరపాడలే. సరే ఇప్పుడు నేను ఒక ఫోటో ప్లే చేస్తా. ఆ ఫోటో తర్వాత ఒక క్వశ్చన్ అడుగుతా. అది ఫ్యామిలీ ఫోటోనే యాక్చువల్లీ, బట్ అది ఓపెన్ గా చెప్పాలి మీరు. మామూలుగా ఓపెన్ గా చెప్తారు. మీ ఇద్దరు అమ్మాయిలు మనవాళ్ళు. అది ఆ ఫోటో నేను మా అమ్మాయిని ఎత్తుకున్న ఫోటో. చిన్నప్పటి నుంచి ఏ ఫంక్షన్ జరిగినా ఆ ఫోటో ఒకటి ఉంటుంది. అవునా? సూపర్. అదేదో మొన్న మా అమ్మాయిలు వాళ్ళ దాంట్లో పెట్టుకుంటే ఆడెవడో వైఫ్ని ఎత్తుకున్న రాజా రవీంద్ర అని రాశాడు. అబ్బా, అల్లుళ్ళు కూడా మంచిగా ఉన్నారండి. అసలు ఏకంగా మీ అందరూ అన్నదమ్ముల్లాగా ఒకటే ఏజ్ ఉన్నట్టు బాగుంటారు. ఈయన ఏం చేస్తుంటారు అసలు ఇద్దరు అల్లుళ్ళు? ఈయన లెఫ్ట్ సైడ్ ఉన్నాయని క్రాంతి పెద్దలుడు, మన కిమ్స్ లో డెర్మటాలజిస్ట్. ఓకే. ఆయన చిన్నల్లుడు రాజశేఖర్, రాజా అంటాం. ఆయన శాంసంగ్ హెడ్, సౌత్ హెడ్. ఓకే. ఇక్కడే హైదరాబాద్ లోనేనా? హైదరాబాద్ లో ప్రస్తుతం ఇక్కడ ఉన్నారు. ఇంతకుముందు బెంగళూరులో చేశారు, ఇప్పుడు ఇక్కడికి వచ్చారు.
మా చిన్నమ్మాయికి 2 కొడుకులు, మా పెద్ద అమ్మాయికి 2 కూతురు. భలే ఉన్నారు కదా. బాగానే ఉంటారు సింపుల్గా. పెద్ద ఎక్కడ బాగానే ఉంటుంది అలా కాదు, 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు అట్లా అంటే ఇంకా అందరూ ఒకటే ఫ్యామిలీ లెక్క. అవును. అట్లా నేను చెప్పింది. ఓకే సరే, ఇప్పుడు వీళ్ళందరిలోకి వెళ్ళా మీకు బాగా మిస్ అయ్యేది ఎవరు, అంటే రాజాకి బాగా ఇష్టమైన పర్సన్ ఎవరు? నేను నా నలుగురిని మిస్ అవుతా. కూతురు కన్నా ఇప్పుడు మనల్ని ఎక్కువ మిస్ అవుతుంది. వాళ్ళు ఎక్కువ వాళ్ళు తక్కువ ఏం లేదు, అందరూ బాగా. ఆ మొత్తం వాళ్ళు మిమ్మల్ని తాత అనే పిలుస్తారా? ఏమని పిలుస్తారు? ఇది బండఫిల్ అని పిలుస్తుంది పెద్దది, పెద్ద మనవరాలు. ఆ చిన్న మనవడేమో రాజా రవీంద్ర అంటాడు పేరుతోనా? ఆడేమో ఊరై తాత అంటాడు ఆ పెద్ద మనోడు. ఓకే, బాగా నిసిగిస్తా ఉంటాయి ఏదో ఒకటి. ఉండరా తాత అంటాడు, కోపం వస్తారా అంటాడు, లేకపోతే మర్యాదగా ఉంటాడు పాపం. ఈ చిన్నదే దాన్ని ఇష్టం వచ్చినట్టు పిలుస్తుంది, లేజీ ఫీల్ అంటది, ఏదో ఒకటి అంటది. వీళ్ళందరికీ మీ సినిమాలు చూపిస్తారా ఎప్పుడన్నా? వాళ్ళకేం తెలీదా? అంటే ఎప్పుడన్నా సినిమాలో వస్తే అడుగు తాత అంటారు, కానీ పెద్ద ఈ షూటింగ్కి వెళ్ళటం ఏం ఉండదు. మీరు అప్పుడు హీరోగా చేసిన సినిమాలు, తమిళ్లో చేసినవి ఇవేమి ఎప్పుడు ఇంట్లో ఎవరు డిస్కస్ చేయరా? తాత హీరోగా చేసిన మా పిల్లలు కూడా అడుగుతారు, ఏంటి ఈ సినిమాలో ఉన్నావు చెప్పలేదే అంటారు. సినిమాకి వెళ్తే ఈ సినిమాలో నేను ఉన్నాను, ఓకే నేనేం వచ్చిపోయాను అంటారు. ఇంట్రెస్ట్ అయిన వాళ్ళకి సినిమా మీద అంటే కొంచెం. నాకన్నా నా అల్లుళ్ళిద్దరూ మార్నింగ్ షోకి వెళ్ళిపోతారు, ఏ సినిమా రిలీజ్ అయినా ఫస్ట్ చూసేయాలి. వాళ్ళిద్దరికి బాగా ఇష్టం సినిమా. కొంతమందికి ఏంటంటే ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు ఏమి అనుకున్నారు, బట్ కొన్ని యూనివర్స్ నడిపిస్తూ ఉంటుంది. ఖచ్చితంగా అందులో రాజా రవీంద్ర ఉంటారు. ఎవరైనా అంతే, యూనివర్సే నడిపిస్తుంది. సరే, కొంచెం ఎక్కువ నడిపించింది మిమ్మల్ని, దానికి ఏంటి ఎగ్జాంపుల్ నేను చెప్తా. చెప్పండి. బ్రేక్ఫాస్ట్ చిరంజీవి గారితో చేయడం, లంచ్ ఏమో బాలకృష్ణ గారితో చేయడం, స్నాక్స్ లేదా కాఫీ టీ వెంకటేష్ గారితో చేయడం, నైట్ మోహన్ బాబు గారితో డిన్నర్ చేయడం. ఈ అదృష్టం అందరికి రాదుగా. నిజమే అది. మరి అందుకనే 100%. ఎందుకంటే నేనే షాక్ తింటూ ఉంటా, ఎంత లెజెండరీస్ కదా ఇది. నిజమేనా మనం వీళ్ళతోటే ఉన్నావా అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా చిరంజీవి గారిని అలా నోరాలించి వస్తుంటే బాగా తిడుతుంటారు. నేను చాలా చోట్ల చెప్పా, చేతపడి చేస్తున్నా అంటే అని ఆలోచిస్తుంటే, అంటే బాగా ఇన్స్పిరేషన్ కదా అప్పుడు మాకు అందరికి. నిజంగా అదృష్టం బాలబాబు అందరూ. కానీ కొంతమందికి యాక్టర్స్కి ఏంటంటే ఒక కాంపౌండ్ టచ్ చేస్తే ఇంకో కాంపౌండ్లోకి వెళ్ళడానికి అంత ఇది ఉండదు. బట్ మీరు ఆల్మోస్ట్ 4 పిల్లర్స్. ఏ కాంపౌండ్కి వెళ్ళాలన్నా పెద్ద పెద్ద గేట్లు ఉంటాయి, అంత ఈజీగా వెళ్ళిపోవటం కుదరదు. అందరూ మీరు కొంచెం నడవకుండా ఎగురుకుంటూ వెళ్ళారు సార్. అంటే మన బిహేవియర్ని బట్టి ఉంటుంది. కానీ ఇవన్నీ ఇప్పుడు మీరు సరదా చేస్తున్నారు, కానీ మామూలుగా అయితే అందరికి అదే అదే ఏంటిది షోయే సరదాగా కదా. కొన్ని సరదా కాదు, కొన్ని పాయింట్లు చెప్పాలి. అప్పుడు ఫుల్ సరదా కాదని రాయి అక్కడ, ఆఫ్ సరదా అని రాస్తా. సువర్ణతో సగం సరదా. లెగసీ లాంజ్ అంటే ఏంటి? నెక్స్ట్ ఎపిసోడ్ తేజ చెప్పింది చూడు. కాదు, మీకు ఒక అబ్రివేషన్ ఉంటుంది కదా లెగసీ లాంజ్ అంటే. లెగసీ లాంజ్ అంటే ఏముంది, ఫ్రాంక్గా మాట్లాడుకో, ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకోవడం, క్వశ్చన్స్ ఆన్సర్స్ ఏమి ఉండవు, ఫ్లోలో మాట్లాడుకోవడం. పాడ్కాస్ట్ అంటే అదే కదా, ఇది క్వశ్చనింగ్ ఆన్సరింగ్, అది క్వశ్చన్ ఆన్సర్ ఉండదు. వచ్చిన గెస్ట్ ఆయన ఫ్లోలో ఆయన మారుతుంటే మధ్యలో మనం వింటూ ఉంటాం. కాదు, మాకు అలవాటు క్వశ్చన్ అడగడం అంతా వింటాం. ఇప్పుడు మా జోన్లోకి వచ్చారు, ఎంటర్ అయ్యారు, ఆపోజిట్ కూర్చున్న పర్సన్స్ని చెప్పేదంతా వింటున్నారు మొత్తం. లేదు, నాకేం కావాలో అయ్యే అంట. అంటే నెక్స్ట్ క్వశ్చన్ వేయాలి కదా, నేను అసలు ప్రిపేర్ అవ్వను. ఇలా ఫోటోలు పెట్టుకుని ఏం అడిగేయాలి అని రాసేసుకుని రాత్రి అంతా అలా ఉండదు. ఇప్పుడు కూర్చోగానే అసలు మీరు బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారని మొదలు పెట్టాక అవతల ఫ్లోని బట్టే ఉంటుంది క్వశ్చన్. అంతేగాని నా దగ్గర పేపర్ ఏముండదు, ప్రిపరేషన్ ఏముండదు, మొత్తం బ్రెయిన్లోనే ఉంటుంది. బ్రెయిన్ ఏ ఉండదు, మీరు మాట్లాడిన దాన్ని బట్టి అడుగుతా. చాట్ జీపీటీతో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేస్తున్నారంటే ఆర్జీవి గారి తర్వాత మీరే. అస్సలు లేదు, అది కూడా బద్ధకమే. మరి ఇన్ని డేట్స్ ఎలా మేనేజ్ చేస్తున్నారు? చాట్ జీపీని అడిగితే చెప్పుద్దా ఏంటి? మరి ఎవరిని అడుగుతున్నారు? మీకు మేనేజర్గా ఎవరిని పెట్టుకోలేదు? అవును, చాట్ జీపీని అడగం కదా. మామూలుగా నాకు అడ్వాంటేజ్ ఏంటంటే అందరూ పెద్ద హీరోలే, ఒకళ్ళు 2 సినిమాలు ఒకసారి ఎప్పుడు చేయరు, ఒక సినిమా తర్వాత సినిమా చేస్తారు కదా. ఆ అడ్జస్ట్మెంట్లో ఆ ప్రాబ్లం ఏం రాదు. ఇంకొకటి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేశారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడక్షన్లోకి అడుగు పెట్టాలని స్టెప్ ఎట్లా అయింది? అప్పుడు రవితేజ్ తోటి సినిమా జరిగేది, డాన్ సీన్. అది వీళ్ళు మన ఆర్ఆర్ ఫిల్మ్స్ వెంకట్ గారు చేశారు. అదే టైంలో మిరపకాయ సినిమా చేయాల్సి వచ్చింది. ఒకే బ్యాన్లో ఒకేసారి 2 సినిమాలు ఎందుకు, నా ఫ్రెండ్ రమేష్ పుప్పాల్ ఉన్నారు,
మీరు ఆయన కలిసి బ్యానర్ పెట్టుకుని అడిగి ఆయన ఫస్ట్ టైం ఇండస్ట్రీకి మీరు కొంచెం చూసి పెట్టండి అని చెప్పారు. అప్పుడు రవితేజ సరే నేను కూడా పార్ట్నర్ కింద ఉంటానని ఆ సినిమా పార్ట్నర్ కింద ఉన్నారు రవితేజ మిరపకాయకి. సో రవితేజ తరపున నేను ప్రొడక్షన్ చూడాల్సి వచ్చింది మొత్తం. అట్లా ఎన్ని సినిమాలు చేసి ఉంటారు అంటే ఆ శ్రీమన్నారాయణ తర్వాత ఎల్లో ఫ్లవర్స్ అని నేను పెట్టుకుందాం అనుకున్నా. సరే మన ఎలా సినిమాలు మన దగ్గర అంత డబ్బు లేదని ఎల్లో ఫ్లవర్స్ రమేష్ పుప్పల్ గారు ఆ బ్యానర్ పెట్టి ఫస్ట్ మిరపకాయ చేశారు. తర్వాత బాలయ్యబాబుతో శ్రీమన్నారాయణ చేశారు. దానికి కూడా నేనే ప్రొడక్షన్ చూసా. ఆ తర్వాత వంశీ గారు నానిది పైసా సినిమా చేశారు. ఆయన ఎల్లో ఫ్లవర్స్లో 3 సినిమాలకి నేను చూసి పెట్టాను. సో సినిమా అనేది ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా బాగాలేదురా అసలు ఫస్ట్ హాఫ్ బాగుందిరా సెకండ్ హాఫ్ అసలు మరీ డల్గా ఉందిరా అంటే జస్టిఫికేషన్ ఎక్కువైపోయింది ఈ మధ్యకాలంలో సినిమా మీద చెప్పేది. కానీ సినిమా స్టార్ట్ ముహూర్తం పెట్టిన దగ్గర నుంచి ఎండ్ షాట్ వరకు కూడా ప్రొడక్షన్లో ఉన్న వాళ్ళు టెక్నీషియన్స్ ఎంత కష్టపడతారో సినిమా చేస్తున్న వాడికే తెలుసు, రైట్? ఒకరోజు సెట్లో ఏమేమి కావాలి, మార్నింగ్ 7 o'clock షూట్ నుంచి నైట్ ఎండ్ అయ్యే వరకు ప్రతి ఒక్కటి రూపాయలతో మొదలుపెట్టి లక్షల్లోకి వెళ్తుంది. అంటే ఆ కష్టం ప్రొడ్యూసర్కి అర్థమవుతుంది. కానీ ఆ సినిమాని చూసేవాళ్ళు ఇలా ఇలా సెకండ్లా చిటికేసినంత ఈజీగా చెప్తున్నారు. సో మీరు ఎగ్జిక్యూటివ్ చేశారు, మేనేజర్గా చేశారు, యాక్టర్గా ఉన్నారు కాబట్టి అసలు ఇండస్ట్రీలో సినిమాని జస్టిఫికేషన్ చేసే వాళ్ళకి సినిమా ఇండస్ట్రీ గురించి ఏం చెప్తారు? కాదండి, జస్టిఫికేషన్ అంటే ఇప్పుడు డబ్బులు పెట్టుకొనుక్కుని టికెట్ కొని సినిమా చూస్తారు. ఆడికి ఏ రైట్ అయినా ఉంది. ఇప్పుడు కోహ్లీ ఆ మధ్యన వరుసగా 4 సార్లు ఒకే బాల్కి అవుట్ అయ్యాడు. ఏంటి వైడ్ వెళ్ళి బాల్ని టిప్ చేసేవాడు, బ్యాట్ టచ్ అవుట్ అయిపోయాడు స్లిప్లో. 4 times ఒకేలాగా అవుట్ అయ్యాడు. ఆ బాల్ ఎందుకు కెలుగుతాడు అంటారు నేను చూసి. నాకు బ్యాట్ పట్టుకోవడం రాదు, బౌలింగ్ చేయడం రాదు, బ్యాటింగ్ రాదు, ఏం రాదు. కానీ కోహ్లీ ఏ వయసు నుంచి ప్రాక్టీస్ చేసి ఉంటాడు క్రికెట్, ఆయన తెలియదు ఆ షాట్ కొట్టాలో లేదో. అది మనకు కామెంట్ చేయటం ఈజీ. ఎందుకు నేను టీవీ పెట్టుకుని చూస్తున్నా కదా, ఆ స్పాన్సర్స్కి డబ్బులు నా వల్లే వస్తుంది, నేను చూడటం వల్ల వస్తుంది. సో నా ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేస్తా. ఆ కోహ్లీ ఎంత కష్టపడ్డాడు అన్నది నాకు అనవసరం. ఆ షాట్ ఆడి ఎందుకు కొట్టాడని అడుగుతున్నాను. అలాగే సినిమా నువ్వు ఎంత కష్టపడి తీసావు అన్నది ఆడికి అనవసరం. ఆడ 200-300 పెట్టి టికెట్ కొనుక్కున్నప్పుడు ఆడ ఇష్టం వచ్చినట్టు మారుతాడు. ఇప్పుడు కష్టపడేవాడు కూడా సినిమా ఫ్లాప్ తీయాలని కష్టపడ్డు కదా. కరెక్ట్. సినిమా సూపర్ హిట్ అయితే డబ్బులు రావాలని, తీసేవాడికి రేటు పెరగాలని, చేసేవాళ్ళకి రేటు పెరగాలని కష్టపడి చేస్తారు. మనం తీసుకున్న ఐడియా ఆడియన్కి నచ్చకపోవచ్చు. సూపర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్లే అటర్ ఫ్లాప్లు ఇస్తారు, సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన హీరోలే అటర్ ఫ్లాప్స్ ఇస్తారు. ఇందులో ఏంటంటే అందరూ కలిసి పనిచేసినప్పుడు ఒక ఐడియా ఆడియన్కి నచ్చితే అది హిట్ అవుద్ది, లేకపోతే ఫ్లాప్ అవుద్ది. ఆడికి నచ్చకపోతే ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు మీరు ఆ డ్రెస్ వేసుకున్నారు అనుకోండి, నాకు నచ్చితే భలే ఉన్నావు ఇవాళ అంట, లేకపోతే ఏంటి చండాలంగా లిప్స్టిక్ నువ్వు ఎక్కువైంది కదా అంటాను మామూలుగా. ఇప్పుడు బాగానే ఉంది. నేను షాప్కి వెళ్ళి కొనుక్కొచ్చా, నానా కష్టపడి వేసుకున్నా, నువ్వెవడో కామెంట్ చేయడం అంటే కుదరదు. అర్థమైందా? క్వశ్చన్ అడిగాను కదా అని నన్నే ఎగ్జాంపుల్గా తీసుకున్నా. మామూలుగా చెప్తున్నా, జనరల్గా అలాగే ఉంటుంది కామెంట్ చేసి. అసలు మన సంబంధం లేని ఎన్నో కామెంట్ చేసేస్తుంటాం రోజు. కానీ ఇంకొకటి ఉంది రాజా సార్, క్వాలిటీ ఆఫ్ ఫిలిమ్స్. రాజా సారా ఇది ఎప్పుడు కొత్తగా కెమెరాలు ఉన్నారు? ఓకే ఓకే. రాజా రవీంద్ర గారు, చెప్పండి. సోదన్న గారు గారక్కర్లేదు సార్, రాజా రవీంద్ర కాదు, క్వాలిటీ ఆఫ్ ఫిలిమ్స్ రావట్లేదని అందరూ అంటున్నారు. ఇప్పటికీ మనం పాత సినిమాలు చూస్తున్నాం. ఎవరు అందరూ క్వాలిటీ ఆఫ్ ఫిలిమ్స్ కొంతమంది అంటున్నారు సినిమాకి ఇప్పుడు సూర్య సినిమా ఎంత పెద్ద హిట్, టికెట్స్ లేవంట సార్. మరి క్వాలిటీ లేకపోతే ఏంటి, క్వాలిటీ ఉంటుంది. మనకు చూసి సినిమాలో కంటెంట్ లేనప్పుడు అన్నీ ఎలా కనిపిస్తాయి. ఇప్పుడు ఇదివరకటి కన్నా ఇప్పుడు చాలా ఎక్కువ క్వాలిటీ ఉంటుంది. అంటే డిజిటల్ దీంట్లో టెక్నాలజీ వైజ్ చాలా ఎక్స్ట్రాడినరీ యూస్, కెమెరాలు కానీ, ఆడియో కానీ, కలరింగ్ కానీ ఇదివరకు చాలా రిచ్గా కనిపిస్తుంది సినిమా. క్వాలిటీ లేదంటారు అంటే కాంటెంట్ విషయంలో ఏంటంటే ఇప్పటికీ పాత పాటలు కంటెంట్ లేదంటారు. క్వాలిటీ ఆఫ్ ఫిలిమ్స్ అంటే ఆ క్వాలిటీ, అప్పుడున్న క్వాలిటీ ఆఫ్ ఫిలిమ్స్ ఇప్పుడు రావట్లేదు. ఇప్పటికే మేము అప్పటి సినిమాలే చూస్తున్నాం, అప్పటి పాటలే బయటకు వెళ్ళినప్పుడు వింటున్నాం అని అంటున్నారు. ఎందుకంటే ఈ మధ్యన వచ్చిన సినిమాలన్నీ ఆడుతున్నాయిగా. చెన్నై లవ్ స్టోరీ ఆడింది, కొరియన్ కనకరాజు ఆడింది, ఇవాళ సూర్య సినిమా ఆడుతుంది. ఎవరంటున్నారు మీతో ఇంత పనికి మన ఫ్రెండ్స్ ఉన్నట్టున్నారు. మీరు నన్ను అడుగు
నేను నిన్ను ఆడుకోవట్లే మామూలుగా హలో ఇది అంటారా అనరా ఓపెన్ గా చెప్పాలి. హలో రాజా నేను ఎవరిని ఆడుకోను, నేను ఫ్యాక్ట్స్ మాట్లాడతా. ఇది అనరా నిజంగా, ఇది నా క్వశ్చన్ బయట ఎవరు అంటలేదు. ఎవరు అనరు, క్వాలిటీ లేదు ఎందుకంటారు. ఏంటి సార్ అసలు ఆడుతున్నాయి కదా సినిమాలు. ఇప్పుడు అవి ఒకటి రెండు కాదబ్బా, వారానికి ఎన్ని తీసి సినిమాలు 100 సినిమాలు ఆడేస్తాయండి. అలా కాదు మరి ఇంతకు ముందు ఎన్ని సినిమాలు ఎన్ని మీరు 4 యాభై అయితే 4 సూపర్ హిట్ అయిపోతాయండి. యూట్యూబ్ ఛానల్స్ పెట్టిన వాళ్ళందరూ సూపర్ సక్సెస్ అయ్యారండి. కాదు కాదు జనానికి ఏం కావాలి, డే అండ్ నైట్ కష్టపడాలి, చాలా ఉంటాయి అందులో. ప్రతి దాంట్లోనే ఉంటుంది ఫెయిల్యూర్ సక్సెస్. పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంటుంది సక్సెస్ది, ఒక సినిమాలోనే కాదు. సరే ఇప్పుడు నేను ఇంకొక వీడియో ప్లే చేస్తా. వీడియోస్ కేవలం ఏదో అటు ఇటు మ్యాజిక్ చేయడానికి, మీతో మాట్లాడాలంటే నేను చాలా కష్టపడాలి కాబట్టి పర్లే కొంచెం నెక్స్ట్ వీడియో నెక్స్ట్ ఎస్ చెప్పాల్సింది ఏదో సూటిగా చెప్పు. డొంక తిరుగుడు కాదు, సూటిగానే చెప్తున్నాను. ఆడదానిలా ప్రవర్తిస్తే మర్యాదగా ఉంటుంది. గట్టిగానే కొట్టిందా సార్? రియల్ గానే కొట్టారా? తగల అసలు సౌండ్ ఊరికి ఇట్లా అనగానే మనకి సౌండ్ లేకుండా చూస్తే టచింగ్ ఉండదు అక్కడ. అవునా? సౌండ్ లేకుండా చూడదు, అది తెలిసిపోతుంది ఆల్రెడీ. ఇంత గ్యాప్ ఉంటది. ఓకే అలా కొట్టడం వస్తే ఫైట్లు అందరూ చచ్చిపోతారు ఈ వాటికే. ఈ సినిమా వచ్చినప్పుడు నేను ఎంత 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 ఉంటాను నీకు గుర్తుండదే? పెద్దయ్యాక చూసా. ఓకే. అంటే మా డాడీకి ఎక్కువ ఇష్టం అనమాట ఈ హోటల్ కదా, ఈ బావ పాటలు ఉంటాయి కదా, అందులో పాటలు బాగా ఫేమస్, పాటలు పెడుతూ ఉండ అట్లా పోస్టర్లు ఎక్కువగా పెదరాయి. నేను ఇది సేమ్ తమిళ్ చేశా. తెలుసు, తమిళ్ చేశాకే కదా తెలుగు వచ్చింది యాక్చువల్లీ. ఈ సౌందర్య క్యారెక్టర్ మీనా గారు చేశారు అక్కడ. తమిళ్లో ఎక్కువగా, అంటే తమిళ్లో కూడా చేశారు మీరు, తెలుగులో కూడా చేశారు. ఈ సినిమాకి మీకు రికగ్నైజేషన్ ఎక్కువ ఎక్కడ వచ్చింది? తమిళ్లో వచ్చింది. తమిళ్లో పెద్ద క్యారెక్టర్. ఇంకా ఇందులో ఆ సాంగ్ అవి కట్ చేశారు కదా, ఆ సాంగ్ సూపర్ హిట్. ఇది ఒరవక్కారు అని ఇంట్లో మనిషిలాగా ఒక సాంగ్, అది సూపర్ హిట్ సాంగ్, చాలా బాగుంది సాంగ్ కూడా. ఇందులో లేదు కదా సాంగ్, లెంగ్త్ తక్కువ ఉంటుంది క్యారెక్టర్ ఇందులో. కానీ ఇప్పటికీ కొన్ని సినిమాలు మేము మాట్లాడుతూ ఉంటున్నాం బికాజ్ ఆఫ్ అప్పటి సినిమాలను ఎంగేజ్ చేస్తున్నటువంటి ఆర్టిస్టులు. అక్కడ చాలా ఎంత సార్ వయసు ఉంది సార్ అక్కడ మనకి? నాకు అదే మీకేలే. ఎందుకు గూగుల్లో జుట్టు చాలా బాగుంది సార్ మీది అసలు. ఏంటి కరివేపాకు తినేవాళ్ళ ఏంటి ఎక్కువ కూరల్లో? లేదు, కరివేపాకు తీసేవాడిని. కరివేపాకు తింటే జుట్టు పెరుగుతుందని చెప్తారు కదా, అలాగే తిన్నోళ్ళకే ఊడిపోయింది. సరే ఓకే, ఇప్పుడు మనం దీని గురించి మాట్లాడుకుందాం. పెదరాయుడు నిజంగా ఇప్పటికీ ఆల్ ది టైమ్ ఫేవరెట్. ఎప్పుడు వచ్చింది గూగుల్లో చూడండి తెలుస్తుంది. 95. 15. నేను అప్పుడే పుట్టాను సార్. నీ గురించి ఎవడో అడిగింది. అక్కడ 5, ఇక్కడ 31 ఇయర్స్ అయింది. ఇది వచ్చి 31 ఇయర్స్ అయిందంటే అప్పుడు నా వయసు ఎంత? 60 26 27 ఉంటుంది. ఇప్పుడు వయసు వచ్చేసింది సార్ మీది. ఎప్పుడో వచ్చింది, అది ఆగదుగా. ఓకే సరే, ఇప్పటికీ మనం సౌందర్య గారిని గుర్తు చేసుకున్నప్పుడు వెరీ బ్యాడ్ ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి యాక్టర్స్ ఉండాలని అనుకుంటూ ఉంటాం. సెట్లో ఎంఎస్ నారాయణని నేను సౌందర్య గారు కలిసి బాగా ఆట పట్టించాడు. అవునా? ఎందుకంటే ఎంఎస్ నారాయణ గారు సౌందర్య ఫాదర్ని అంకుల్ అనేవారు. అట్ట ఆయన చాలా పెద్ద సౌందర్య గారి ఫాదర్ని. రోజు ఇలాగే నేను సౌందర్య గారు మాట్లాడుకుంటే ఎంఎస్ నారాయణ కూడా ఉంటే ఆయన ఫాదర్ వచ్చారు. నమస్తే అంకుల్ అన్నాడు. అంకుల్ అంటే నేను అన్నాను, అంటే ఇప్పుడు ఏంటి సౌందర్య గారు మీకు ఏమవుతారు ఆయన అంకుల్ అయితే అన్నాను. అంటే ఎంఎస్ నారాయణ గారు అన్నారు, అదేమిటండి వయసులో కొంచెం పెద్దవాళ్ళని కూడా అంకుల్ అనొచ్చు, వయసులో పెద్దవాళ్ళని అంకుల్ అనొచ్చు, నాకు వేరే దృష్టి ఏం లేదు. అయితే ఇప్పుడు మీరు మోహన్ బాబు గారిని కూడా అంకుల్ అంటారా అన్నాను. అవును, నాకన్నా పెద్ద ఎందుకన్నాను. పాప ఆయన ఇండస్ట్రీకి వచ్చిన కొత్త ఎంఎస్ నారాయణ గారు. అంటే సౌందర్య గారు ఇలా అన్నారు, నేను వాళ్ళ ఫాదర్ని ఇలా అన్నాను. వాళ్ళ ఫాదరు సౌందర్య గారు వెళ్ళి మోహన్ బాబు గారి దగ్గరికి, సార్ ఎంఎస్ నారాయణ గారు మిమ్మల్ని అంకుల్ అంటున్నారు, అదేంటండి ఆయన అంకుల్ అంటారు ఏంటంటే, నాకన్నా వయసు పెద్దోడు కదా అంటానులే అన్నారండి. అంటే ఇంకా మోహన్ బాబు గారు కనుగొట్టి ఆడేసుకున్నారు ఎంఎస్ నారాయణ. పాపం తీసే వేషం వద్దు ఈ సినిమాలో, పంపించేయండి రా సూట్ కేసు సర్ది అని. సార్ నేను అసలు నా ఉద్దేశం అది కాదండి, రాజారేంద్ర అయినా కలిసి ఇలా చేస్తున్నారు సార్, సారీ సార్ అది ఇది. పాపం ఆ రోజంతా డైరెక్టర్కి కూడా సైగ్ చేసి మోహన్ బాబు గారు షార్ట్లోనే పెట్టిన వాళ్ళు ఎంఎస్ నారాయణ గారు. ప్రాక్టికల్గా కాదు, సరదానే, సీరియస్ ఆయన తీసేస్తారండి సినిమాలో తీరుగా.
అప్పుడు నుంచి ఆయన అంకుల్ అంటే మేనేజర్ ఆయన సార్ అని అలాంటి పనులు చాలా చేశారు సౌందర్య గారు. ఓకే, బాగా జోవియల్ అయితే ఆవిడ. ఓకే, మేలో షూటింగ్ అక్కడ సాంగ్లో ఆవిడ గొడుగు పట్టుకుంటారు కదా, ఎండ మామూలు గొడుగు పెట్టుకుంటేనే వాసిపోతుంది అక్కడ. రాజా వెళ్ళి గొడుగు తీసేమని సౌందర్యకి నేను అన్నాను, ఏమండి ఎంఎస్ నారాయణతో ఆడుకున్నారు అయిపోయింది, ఈ టైంలో గొడుగు తీస్తే ఆవిడ నన్ను అసలు లైఫ్ లాంగ్ శత్రువులా చూస్తా, నా మీద గౌరవం ఉంటుంది తీసేమో. సౌందర్య అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళి గొడుగు తీ అన్న, సౌందర్య అంది వచ్చి నువ్వు పట్టుకో. మామూలు వారు సీరియస్గా యాక్ట్ చేద్దాం అనుకుని నవ్వేశారు గట్టిగా. అసలు ఆవిడ మామూలుగా కొన్ని ఇంటర్వ్యూస్ ఇప్పటికీ చూస్తుంటే చాలా క్వైట్ కూల్. నాకు ఈ సినిమాల సీన్ కన్నా అవి గుర్తొస్తున్నాయి. సౌందర్య గారు చాలా మిస్. ఆవిడ ఇదైనప్పుడు నేను కూడా వెళ్ళా, అప్పుడు అన్నయ్య కూడా వెళ్ళా, చిరంజీవి గారు కూడా. మరి యాష్ దారుణం. ఊర్లలో సౌందర్య గారికి ఇట్లా అయ్యిందని తెలియడమే లేటుగా తెలిసింది. అప్పుడు అంత ఫాస్ట్ న్యూస్ లేదు, పేపర్ రావాలన్నా మళ్ళీ నెక్స్ట్ డే పడాలి. ఏమైందో ఏంటో తెలియదు, యాక్సిడెంట్ అయిపోయిందంట అని హాస్పిటల్ తీసుకెళ్లారని, ఆల్రెడీ చనిపోయారు. కొంతమంది చాలా తక్కువగా తెలిసింది. అంటే ఆవిడ లేరు అన్నది ఊర్లో వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయలేదు. అది ఎంత దురదృష్టం అంటే, ఆ చార్టెడ్ ఫ్లైట్ కరీంనగర్ అక్కడ చిన్న ఎయిర్పోర్టు, అక్కడ మళ్ళీ ఫ్యూయల్ ఫిల్లింగ్ లేదు, అందుకని ఆ ఫ్యూయల్ కూడా ఇందులో ఫ్లైట్లోనే పెట్టారు. దానివల్ల ఇంకా బ్లాస్ట్ పెద్ద, ఒక 10-15 క్యాన్ల నిండా ఫ్యూయల్ పెట్టి ఫ్లైట్లో పెట్టారు. అక్కడికి వెళ్ళాక మళ్ళీ రీఫ్యూల్ చేయటం కోసం, దానివల్ల ఇంకా పాపం. చాలా సీన్లు ఉన్నాయి కదా, మరి ఎందుకు కొట్టే సీనే తీసుకొచ్చారు అనుకుంటున్నారు? ఇంకో మంచి సీన్ ఉంటుంది ఇందులో, కానీ ఇక్కడ లేడీస్ గురించి చెప్పారు. ఏంటి ఇంకో సీన్? మ్యాంగో ఇది వేస్తే మ్యాంగో వస్తుంది, సీతాఫలం వేస్తే సీతాఫలం వస్తుంది అండి, ఏమైపోతే గడ్డి వస్తుంది అంటారు. తమిళ్లో బాగుంటుంది, ఒళ్ళు పొళ్ళైనా పుల్లి ములుకం అంటాడు. కాదు, మీకు తమిళ్ వన్ డేలో వచ్చిందంటే ఎట్లా? అట్లా వన్ డేలో రాలే, చదవటం రాయటం వచ్చింది. 18 లెటర్స్ అయ్యి, అవును 18 లెటర్సే, 6 రాస్తే అయిపోయింది తమిళ్. 3 6 18 కదా. అంటే కాక గాగాకి ఒకటి, తాత దాదాకి ఒకటే లెటర్, పాప బాబాకి ఒకటే లెటర్, అలా. ఓకే, ఏమో లేదంటే ఫస్ట్ లో మీ ఆఫీస్ బాయ్ వల్ల తమిళ్ నేర్చుకున్నారు. అలా నేను చెప్పాను కదా, ఆఫీస్ బాయ్ వల్ల తమిళ్ మాట్లాడటం వచ్చింది. సరదా ఈ బస్సు మీద పేర్లు వేసి చదువుకొచ్చాను, రోజు కూర్చుని ఖాళీగా ఉన్నాం కదా అని 30 రోజుల్లో తమిళ పుస్తకం తెచ్చి వాళ్ళన్నీ నేర్చుకున్నాం. ఇప్పుడు అందరికీ 24 hours టైమే కదా, 24 గంటలే కదా టైము. మరి 24 గంటల టైంలో మేము 1-2 పనులే చేయలేకపోతున్నాం. ఎందుకు చేయలేకపోతున్నాను సార్. ప్రైమ్ మినిస్టర్కి అంతేగా, ఆయనకి కూడా అంతే, ట్రంప్ గారికి అంతేగా, అందరికి అంతే. కానీ రాజా రవీందర్కి ఎక్కువ ఉందేమో అనిపిస్తుంది. ఎందుకు? సెవరల్ ఏం కాదు, యాక్టివిటీస్ కదా. రోజుకి 12 గంటలు ఏ పని చేయకుండానే ఉంటాయి ఇంట్లో. మేనేజర్ అంటే ఇప్పుడు కాదబ్బా, ఒకప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు అందరు హీరోస్కి స్టార్ట్ చేస్తున్నప్పుడు, ఇప్పుడు ఈ హీరో డేట్స్ చూడాలి, ఆ హీరో డేట్స్ చూడాలి, ఏం చూడటం అంటే ఏముంటుంది, ఏముంటుంది అసలు, ఎలా ఉంటుంది చెప్పండి అసలు షెడ్యూల్? ఏదైనా ప్రాబ్లం ఉంటేనే ఫోన్ చేస్తారు, వెళ్ళి మాట్లాడి రావాలి అంతే. అంతే, అంతకనే అంటే ఇప్పుడు ఫోన్స్ వచ్చేసినాయి, అన్నీ వచ్చినాయి కాబట్టి అసలు ఆ ప్రాబ్లమే ఉండదు. ఎప్పుడు మొదలు పెట్టారు అంటే ఈ డేట్స్ చూడడం? ఫస్ట్ నన్ను అడిగింది రవితేజ గారు అడిగారు. మీ ఇద్దరం బాగా ఫ్రెండ్స్ కదా, నీకు సర్కిల్ బాగుంటుంది, అందరితో బాగుంటావు కదా, వచ్చి డేట్లు ఉంటే డేట్లు కొట్టండి రా అంటే, నేను చెప్తాను నువ్వు రా అని చెప్పి ఫస్ట్ చేసింది రవి తర్వాత సునీల్ వచ్చారు, సునీల్ తర్వాత సిద్ధార్థ్. ఎంతమందికి హీరోస్ చేసి ఉంటారు మీరు? అంటే ఒక నెంబర్ చెప్పాలంటే తక్కువ 12-13 ఉంటుంది అంత. మాక్సిమం హీరోలకే చేశారండి. ఇప్పుడు జయసుధ గారు, సితార గారు కాకుండా హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. హీరోయిన్స్ డేట్స్ హీరోయిన్స్ తో ప్రాబ్లం ఉంటుంది. ఏంటి? మూడ్ స్వింగ్ ఉంటుంది కదా, మీకు తెలుసు కదా, నాకు 2 కూతుళ్ళు ఉన్నారు, నాకు మూడ్ స్వింగ్స్ గురించి బాగా తెలుసు. మీరు ఏ స్వింగ్స్ ఉన్నా కూడా దాన్ని మీరు లైన్ చేసేస్తారు. ఎంతమంది ఏం చేస్తాం, ఒక హీరోయిన్ బదులు 10 మంది హీరోయిన్ మేనేజ్ చేయొచ్చు. ప్లస్ అండి ఇంకోటి డిసడ్వాంటేజ్ అంటే, హీరోయిన్స్ ఆల్ లాంగ్వేజ్ చేస్తుంటారు, మలయాళం అని, తమిళ్ అని, హిందీ అని. ఇప్పుడు తెలుగు అనుకోండి, ఇక్కడ వాళ్ళు ఒకరికొకరు తెలుసు కాబట్టి అడ్జస్ట్మెంట్ అది కుదురుతుంది. ఇప్పుడు హీరో ఏ రేంజ్లో ఉన్న హీరోయిన్, ఇప్పుడు రేపొద్దున ఏదైనా ప్రాబ్లం వచ్చి రేపు షూటింగ్ రావట్లేదని ఎవరు పట్టించుకోరు. అదే హీరోయిన్ కనుక ఒకరోజు ఏదైనా ప్రాబ్లం వచ్చి రాకపోతే యూనిట్లో ప్రతి ఒక్కటి పిలిచి తిడతారు, ప్రొడ్యూసర్ తిడతారు, డైరెక్టర్ తిడతారు, హీరో తిడతారు, అందరూ పిలిచి మనల్ని తిడతారు.
ఇవాళ షూటింగ్ క్యాన్సిల్ అయింది, నువ్వు కడతా, ఇంకా మామూలుగా ఉండదు. ఆ టెన్షన్లు ఎందుకని ఇప్పుడు చూడలేదు. ఓకే, అందుకే హీరోయిన్స్ వైపు కాకుండా ఓన్లీ హీరోస్ వైపు. హీరోస్ అయితే హ్యాపీ. ఇప్పుడు స్టిల్ కంటిన్యూ చేస్తున్నారా చాలా మంది? చేస్తుంది. మా అమ్మవారు, జగద్వారు, నవీన్ చంద్ర, నిఖిల్, రాజ్, చాలా మంది వస్తుంది. నవీన్ చంద్ర గారు అనగానే ఆయన ఎప్పుడు ఏ ఇంటర్వ్యూలో అయినా అరవింద్ సమేత గురించి చెప్తూ ఉంటారు. బట్ కొంతమందికి ఐడియాస్ ఇచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మీరు ప్రతి ఒక్కరిని అట్లా ఇది నువ్వు చేస్తే బాగుంటుందనే పుష్ చేస్తుంటారు. అంటే అండి ఊరికే కామన్ సెన్స్ మనకు అనిపించింది చెప్పటం, అది కరెక్ట్, కొన్ని విషయాల్లో కరెక్ట్ అవ్వచ్చు, ఒక్కోసారి ఆ సినిమా వల్లే డిసడ్వాంటేజ్ అవ్వచ్చు. ఇప్పుడు ఆ సినిమా ఆడింది, అందులో ఆయన క్యారెక్టర్ సక్సెస్ అయింది, సో మనం చెప్పింది కరెక్ట్ అయింది. అదే ఆ సినిమా ఆడలేదు అనుకోండి, అప్పుడు ప్రాబ్లం వస్తుంది. మీరు చెప్పారు నేను చేశాను చూడండి, నా కెరీర్ ఇలా నాశనం అయిపోయింది, అలా రివర్స్లో ఉంటుంది. ఎప్పుడైనా సినిమా ఆడితే ఉన్న తప్పులన్నీ కవర్ అయిపోతాయి, సినిమా ఆడకపోతే లేని తప్పులన్నీ కనిపిస్తుంటాయి. ఒకనొక సందర్భంలో కూడా మీరు చెప్పారు సినిమా ఇండస్ట్రీలోనే ఉండాలి నేను, ఒకవేళ నాకు వేషాలు లేకపోతే టీ కాఫీ ఇచ్చుకున్నైనా అంటే వచ్చిన తర్వాత ఆ ఒపీనియన్ వచ్చిందా? అంటే ఇంక మనకు వేరే ఏ పని రాదు కదా, ఇప్పుడు సినిమాలు లేవు, వెళ్ళి అక్కడ ఉద్యోగం చేయలేం, వ్యాపారం చేయలేం, ఏం చేయలేం. ఈ సినిమా అంటేనే అంత ఇష్టం, విపరీతమైన ఇష్టం. సో ఆ స్టేట్మెంట్ నేను చాలా ఎప్పుడో ఇచ్చా, 25 ఏళ్ళ ముందు ఇచ్చా. కానీ అనుకోకుండా వచ్చి యాక్టర్ అయిన తర్వాత లెజెండ్స్తో యాక్ట్ చేయడం అనేది నేను శివాజీ గణేషన్ మన రజనీకాంత్ గారు, అమితాబ్ బచ్చన్ గారు, చిరంజీవి గారు, అంటే ఆల్మోస్ట్ టాప్ మోస్ట్ ఉన్నటువంటి యాక్టర్స్తో ఆపర్చునిటీస్ వచ్చాయి. మీరు ఫస్ట్ నుంచి క్యారెక్టర్ చూడలే. నేను అందరితో యాక్ట్ చేశా హీరోలు, ఒక్క రామారావుదే జస్ట్ మిస్ అయింది, మేజర్ చంద్రకాంత్ అప్పుడు, లేకపోతే అదొక్కటే కోరిక అలా ఉండిపోయింది. ఎన్టీఆర్ గారితో చేయలే, అదొక్కటే మిస్ అయింది. నాసిర్తో చేశాను, సోనబాబుతో చేశాను, కృష్ణ గారితో చేశాను. కృష్ణ గారితో ఎక్కువ సినిమా చేశాను. ఇప్పుడున్న హీరోలు అందరితో చేశాను. స్టిల్ ఇప్పటికి అమితాబ్ బచ్చన్ గారిని చూస్తున్నప్పుడు ఒక డిఫరెంట్ వావ్ ఫీలింగ్ ఉంటుంది, అంటే వైబ్ ఉంటుంది. అంటే నిన్న కాక మొన్న ఆయన ట్వీట్ చేశారు, ఏంటంటే 24 hours వర్క్ చేశా. అసలు ఏంటి 24 hours వర్క్ చేయటం ఆ వయసులో? కరెక్ట్. దానికి ఆయన ఎండ్ బాగా ఇచ్చారు, అది 18th నుంచి టెలికాస్ట్ అనుకుంటా, 15th నుంచి ముంబై క్రోర్పతి. నేను 24 hours కనుక పని చేయకపోతే నన్ను తీసేస్తారేమో అని భయం చేశాను. ఆయన లాస్ట్ 20 years నుంచి క్రోర్పతి పుట్టినప్పటి నుంచి ఆయన వర్క్ మీద డెడికేషన్ అంటే ఇంకా పీక్. చిరంజీవి కూడా వాల్తేరు వీర అయ్యేప్పుడు 36 hours కంటిన్యూస్గా పనిచేశారు, లేకపోతే రిలీజ్ అవ్వదు సినిమా. ఆ పొజిషన్ ఉందని 36 hours కంటిన్యూస్ షూటింగ్. అందుకే లెజెండ్స్, మెగాస్టార్స్, సూపర్ స్టార్స్. చాలా కష్టం అండి హీరో పొజిషన్లో ఉంటాం అంటే, ఇట్స్ నాట్ ఏ జోక్. ఇప్పుడు వెంకటేష్ గారు కూడా, ఇప్పుడు అటు త్రివిక్రమ్ గారు షూటింగ్ జరుగుతుంది, అది October 2nd రిలీజ్, ఇటు ఇది ఏమో January రిలీజ్ చేయాలి. ఎక్కడ 4-5 రోజులు రిలాక్స్ అయినా ఈ రిలీజ్ ఉండదు, ఆ రిలీజ్ ఉండదు. చాలా టఫ్ జాబ్. రజనీకాంత్ గారితో నరసింహలో మంచి స్క్రీన్ షేర్. యాక్చువల్లీ ఆయన మేనరిజంకి ఇప్పటికీ స్టిల్ వయసుతో సంబంధం లేదు, ఇలా చేస్తూనే ఉంటాం మనం. అసలు రజనీకాంత్ గారు ఎక్స్ట్రాడినరీ డైరెక్టర్, సత్యరాజ్ గారి సినిమాలన్నీ ఈయన సూపర్ హిట్స్ ఇచ్చారు. వీళ్ళ అబ్బాయికి చేశాను నేను, అదే వీళ్ళిద్దరు కొడుకులు ఈయనకి. నేను చూసానండి, శివాజీ గణేషన్ ఆయన కొడుకు. నేను చూసాను సార్. మీరు మర్చిపోయినట్టు మీరు చేసిన క్యారెక్టర్ మర్చిపోతారు, నేను నాకు గుర్తుంది సార్. కాదమ్మా, నువ్వు చిన్నప్పుడు చూస్తావు కదా, అవన్నీ గుర్తుంటాయి. నేను పెరిగాక చూసాను. పెళ్ళాక చూసావా? పెరిగాక, పెళ్లి కాలేదు. కాదు, ఏంటి అంత అమాయకమే లేదు అసలు. రాజా రవీంద్ర అంటే అంత అమాయకుడు కాడు, ఏంటి అంత అమాయకమే? అలాగే ఉండండి, మీ లాంటి వాళ్ళు అందరితో ఫ్రెండ్షిప్ చేసేలా అయిపోయింది. మేము కూడా మీలా అయిపోతాం. గ్యారంటీ అవ్వాలి, వేరే దారి లేదు నీకు. సరే, అక్కడ మంచి సీను. యాక్చువల్లీ ఒకసారి నాకు నరసింహ మెమరీ ఏదైనా డిఫరెంట్ షేర్ చేయండి, రజనీకాంత్ గారితో ఒక ఎక్స్పీరియన్స్ అట్లా. ఏం లేదు, ఆ సినిమాకి క్లైమాక్స్లో డేట్లు క్లాష్ వచ్చి షెడ్యూల్ ఆగింది. ఆ తర్వాత గొడవ, చాలా పెద్ద గొడవ అయింది. డైరెక్టర్ నన్ను బాగా తిట్టాడు, నీ గురించి రజనీకాంత్ సినిమా ఆపాలా అంటే. నేను ఆల్రెడీ ఇక్కడ అప్పుడైతే కృష్ణ గారి సినిమా క్లైమాక్స్, పరశురు బ్రదర్స్ డైరెక్టర్, పెంట అయింది అప్పుడు. అంతకన్నా గొప్ప ఎక్స్పీరియన్స్ ఏం లేదు.
అది గొప్ప ఎక్స్పీరియన్స్. ఎవరైనా గొప్ప ఎక్స్పీరియన్స్ అంటే మంచి విషయం చెప్తారు. పెంట అయింది అదే ఎక్స్పీరియన్స్. అదే ఏదో ఎక్స్పీరియన్స్ చెప్పమన్నావు కదా, పెంట ఎక్స్పీరియన్స్ మంచి ఎక్స్పీరియన్స్. ఈయన శివాజీ గణేషన్ గారితో యాక్ట్ చేయడం కానీ గొప్ప అది ఓకే ఛాన్స్ ఏముంటుంది. సరే, రజనీకాంత్ గారి గురించి ఏదైనా ఊతపదం చెప్పండి మాకు. ఊతపదం ఏం లేదు, ఆయన ఎక్కువ రమణ మహర్షిదే. రమణ మహర్షి చాలా ఇదిగా ఉంటారు. కో డైరెక్టర్ వచ్చినా లేచి నుంచి ఉంటారు, సీన్ చెప్పడానికి వస్తారు కదా కో డైరెక్టర్, ఈయన లేచి నుంచి ఉంటారు. ఓకే, ఎవరన్నా ఫ్యాన్స్ లేడీస్ వచ్చినా ఎవరు వచ్చినా లేచి నుంచి ఉంటారు, వెంటనే ఇమీడియట్గా లేచి నుంచి. సెట్లు ఎప్పుడు నుంచునే ఉంటారు, ఎక్కువ కూర్చోరు అసలు. ఆయన షార్ట్ లేకపోయినా అవతల వాళ్ళు రియాక్షన్ చూస్తుంటారు, దూరంగా నుంచి అలా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. నాకు ఆయన పర్సనల్గా కూడా బాగా తెలుసు. అండ్ ఇంకొకటి, మీరు రమణ మహర్షి గారిని ఫాలో అవుతారు అంటున్నారు కాబట్టి మీరు కూడా అంతకుముందు ఆశ్రమంకి వెళ్ళేవాళ్ళు, పుస్తకాలు చదివేవాళ్ళు. బేసిక్గా రాజా రవీంద్ర అంటే వైల్డ్, అంటే ఏదన్నా మాసీగా, బట్ ఈ చూస్తున్న యాక్టివిటీస్ కానీ చూస్తుంటే లోపల ఇంకొక రాజా రవీంద్ర ఉన్నాడు. ఇంకో సువర్ణ లోపల ఇది ఒరిజినల్ క్యారెక్టర్ కాదు కదా, అదే కదా, అందరికీ ఉంటారు, డ్యూయల్తో లేదు అందరిదే. సరే, రమణ మహర్షిని లవ్ చేయడం ఎప్పటి నుంచి, ఆయన పుస్తకాలు చదవడం మీరు రాసుకునేవాళ్ళు అంటే యాక్చువల్లీ కొన్ని 10 అంటే నేను చెన్నైలో ఉన్నప్పుడు నాకు పేరెంట్స్ పెళ్ళైంది కానీ వైఫ్ని తీసుకెళ్లకుండా అక్కడ స్ట్రగుల్ అవుతుండేవాడు కదా. బాగా ఖాళీగా ఉంటే ఆ పుస్తకాలు చదివి అందులో నచ్చినవి రాసుకుంటా అలా ఉండేది. అంటే ఏది బాగా నచ్చేది? పుస్తకాలు చదివేంత అంత బాగా అంటే ఏదో ఒకటి నచ్చాలి కదా. ఆయన చెప్పింది ప్రాక్టికల్గా ఉండేది. నాకు చిన్నప్పటి నుంచి చాలా డౌట్స్ వస్తుండే. ఎలా అంటే గుడికి వెళ్ళాం అనుకోండి, ఆ మెట్ల మీద ఎవడ తినడానికి లేకుండా డబ్బులు ఇమ్మని అడుగుతుంటే మనం వాళ్ళని చిరాగ్గా చూసి గుడిలోకి వెళ్ళి హుండీలో 100-200 వేస్తా, అదేదో 10-20 ఇస్తే ఆ పూటకు తింటాడు కదా అని లేకుండా హుండీలో 500-1000 వేసినప్పుడు కిందకు వచ్చి రిక్షా ఎక్కినప్పుడు ₹1 అడిగితే ఆయన 75 పైసలకి బేరం అడిగారు నా చిన్నప్పుడు. ఇదెందుకు పావలా, అదేదో ఆ హుండీలో వేసేదో ఇడిగితే, అలా నాకు కన్ఫ్యూజన్ ఉండేది. అలాంటివి చాలా ఉండేవి. అంటే ఎవరికన్నా దానం చేస్తే ముందు మనకు పుణ్యం వస్తుందో లేదో, ఆడపోవడో తింటాడు కదా, హుండీలో వేస్తే ఏమవుద్దో తెలీదు, పని వాళ్ళు ఏదో అన్నసత్రం పెడతారో ఏంటో, అలా ఆ కన్ఫ్యూజన్ ఉండేది. రమణ మహర్షి ఆయన చెప్పింది నాకు ఆ కన్ఫ్యూజన్ పోయింది. సరే, ఇప్పుడు నేను ఒక వీడియో ప్లే చేస్తా, అది మీకు బాగా కొంచెం తెలిసిన ఫ్రెండ్స్ వీడియో. ఆ వీడియో తర్వాత ఒక క్వశ్చన్ అడుగుతుంది దానికి సంబంధించి. కానీ అది వీడియో ప్లే అవ్వాలంటే మీరు ఏదో ఒకటి చెప్పాలి. ఏంటి ఇలా ప్లే అంటే బెదిరి, ఏంటి బెదిరి ప్లే అంటే నేను చెప్తే అవదా? ఏదో ఒకటి కాదు బాసు, ఇంప్రెస్ అవ్వాలి ఇక్కడ. ఐదర్ నేను అవ్వాలి లేదా నా టీవీ అన్న అవ్వాలి, ఏదో ఒకటి. సాయంత్రం పబ్కి వెళ్దాం, ఇంప్రెస్ అయ్యావా? చాలా వైల్డ్ గా ఉంది. ఎప్పుడైనా ప్రపోజల్ మేడం పక్కన పెట్టండి, పెట్టాలి. ఇప్పుడు బాగోదు అసలు ఆ క్వశ్చన్ అడుగుతున్నా. అలా కాదు, నన్ను క్షమించండి మేడం, నేనేమనలేదు, బట్ ఆ క్వశ్చన్ అడగాలి. ఎవరికైనా ప్రపోజల్ రోజు ఇచ్చి ఇలా లవ్ అంటేనే అసలు ఏంటది? ఎవరిని లవ్ చేయలేదా వయసులో ఉన్నప్పుడు కూడా? ఏంటి మరి అప్పట్లోనే మీరు ఒక రేంజ్ లో ఇన్ఫాక్చుయేషన్ చాలా తేడా ఉంటుంది. సరే, ఇన్ఫాక్చుయేషన్ వద్దబ్బా, అది ఉంటుంది అందరూ సేమ్ కదా. నేనేం కాదు, నాకేమంత లేదు. నాకు ఒకటే లవ్ స్టోరీ, అది బ్రేకప్ స్టోరీ 10 ఏళ్ల ముందు. మళ్ళీ తర్వాత లవ్ చేయలేదు, అందరికీ తెలుసు. ఎలాగే బ్రేకప్ అవుద్దని నేను లవ్ చేయలే, నువ్వు నేను ఒకటే. నేను ప్రపోజ్ కూడా చేయలేదు, ఇంకా లేకపోతే ఏంది. నేను చాలా మంది చూస్తున్నా ఫ్రెండ్స్ కూడా, ఒక్కరు కూడా ప్రపోజ్ చేయలేదా? నాకెవరు చేయలే కదా. 5 నిమిషాలకి ఇంత నవ్విచ్చేస్తున్నారు, ఇంత ఫన్ను. పడిపోయావా? నవ్విచ్చేస్తే పడిపోరమ్మా, అది కాదు లవ్ అంటే. కొంచెం ఎంజాయ్ చేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు అలా అయితే చూసిన వాళ్ళందరూ లవ్ చేస్తారా ఏంటి? సరే, ఎవరికైనా సరే ఇంప్రెస్ అయ్యానా? సరే, కాంప్రమైజ్ అయ్యి ఇంప్రెస్ అయిపోయా. ఓకే, రీసెంట్గా మీరు బండ్ల గణేష్ గారి వాళ్ళ డాటర్ మ్యారేజ్కి వెళ్ళారు. ఫస్ట్ అప్పటి యాక్టర్స్ అందరూ ఒక చోట ఉన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. మెమరీ షేర్ చేయండి మన బండ్ల గణేష్ గారితో. మార్నింగ్ నా తమ్ముడు లాగాడు, అంటే ఇద్దరం ఆడు కష్టపడి నాకన్నా చాలా చాలా వేరెట్లు ఎదిగాడు. అది ఇష్టం నాకు, ఎందుకంటే
ఇండస్ట్రీకి వజ్రం సినిమా క్యాషియర్. ఓ క్యాషియర్గా వచ్చారు. అలా కృష్ణారెడ్డి గారి సినిమాలు అవి పనిచేసి ప్రొడక్షన్ సైడ్ పనిచేసాడు. వేషం తర్వాత ఇన్స్టిట్యూట్లో వాడు యాక్టింగ్ కోర్స్ కూడా చేశాడు. కష్టజీవి బాగా. నాకు చాలా ఇష్టం, ఎందుకంటే ఆడి జర్నీ మామూలు జర్నీ కాదు. అంటే ఇవాళ కళ్యాణ్ బాబుతో 2 సినిమాలు, ఎన్టీఆర్తో 2 సినిమాలు, అంత పెద్ద పెద్ద హీరోలతో, అల్లు అర్జున్తో సినిమా చేశాడు, చరణ్తో సినిమాలు చేశాడు. మామూలు విషయం కాదు. టాప్ డైరెక్టర్స్ అందరితో చేశాడు. అంటే ఒక చిన్న వేషం కోసం ఇండస్ట్రీకి వచ్చి అంత పెద్ద ప్రొడ్యూసర్ అవడం అంటే దా సక్సెస్ వెనకాల చాలా నిద్రలేని రాత్రులు ఉంటాయి, కష్టం ఉంటుంది. అయినా స్టిల్ అలాగే ఉంటాడు. ఆ రేంజ్కి వెళ్తే కొంచెం తలకి ఇలా పైకి వెళ్తుంది మెడ పట్టేసి, అదేం లేదు. అందుకని బాగా ఇష్టం నాకు. బోలా మనిషి కదా, ఓపెన్గా తెలివైనడు, బోడాగా కనిపించి లోతైన మనిషి. ఈ వెడ్డింగ్లో కొన్ని వీడియోస్ అంటే వాళ్ళ డాటర్ అల్లుడు ఓకే, అంటే వాళ్ళ అమ్మాయి తను ఓకే, కానీ వాళ్ళ అబ్బాయి డాన్స్ చేసిన వీడియో ఆయన విజిల్ చేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వాళ్ళ అబ్బాయి. అవును, అంటే ఎవరికైనా ఉంటుంది ఆనందం. ఆడు చాలా హైట్ ఉంటాడు, బాగా 6'2", 6'3" ఉంటాడు. జిమ్కి వెళ్తున్నాడు. అది డ్యాన్స్ కూడా చాలా బాగా చేశాడు. అదే అన్న హీరోయిన్ చేసేస్తావు ఏంటంటే అలా కాదని బాగా ప్రిపేర్ చేసి ఆడి ఇంట్రెస్ట్ని బట్టి మంచి ట్రైనింగ్ ఇచ్చాకనే తీసుకెళ్తా, నీ చేతిలోనే పెడతా అన్నాడు. సరే అంటే పెద్దవారు కదా, మీ చేతిలో పెడతానన్నారు. ర్యాపిడ్ ఫైర్. మీరు హీరోగా ఉన్నప్పుడు ఎక్కువగా భయపెట్టింది ఎవరు? డైరెక్టరా, నిర్మాత, ఇంట్లో వాళ్ళ? నేను హీరోగా ఉంటాను, ఇంట్లో వాళ్ళు ఎందుకు భయపడతారా? హలో, నేను ఏదైనా క్రింజ్ క్వశ్చన్ అడుగుతా. క్రింజ్ ఏంటి? అది కొంచెం బుర్ర ఉండాలి కదా అడిగిన క్వశ్చన్లో. బుర్ర పెట్టి అడిగాను సార్. ఏంటి మళ్ళీ చెప్పు క్వశ్చన్. మీరు హీరోగా ఉన్నప్పుడు ఎక్కువగా భయపెట్టింది ఎవరు? ఇది బుర్ర తక్కువ క్వశ్చనే కాదా? కామెంట్స్ లో కామెంట్ చేయండి ప్లీజ్. అయితే చాట్ జీపీటీ అంటే ఇష్టం కదా, కొట్టండి చాట్ జీపీటీ రాజా రవీంద్ర అనగానే ఇచ్చిన ఫస్ట్ క్వశ్చన్ ఇదే. మీ చాట్ జీపీటీ ఇచ్చిన క్వశ్చన్ ఇది. అదే దాని మీద ఆధారపడద్దని అందుకే చదువుతున్నా. మీరు హీరోగా యాక్ట్ చేసినప్పుడు మార్చావు కదా, భయపెట్టింది ఎవరు? డైరెక్టరా, నిర్మాత, ఇంట్లో వల్ల? వాళ్ళు ఎందుకు భయపడతారు? ప్రొడ్యూసర్ నేను ఎందుకు భయపడతా? నాకు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి అదంటే హ్యాపీ. ఆ డైరెక్టర్ నాకు హీరోగా వేషం ఇచ్చాడు, ఇంకా హ్యాపీ. నేను హీరో యాక్ట్ చేసి ఇంటికి డబ్బులు తెస్తున్నాను, ఇంట్లో వాళ్ళు ఇంకా హ్యాపీ. ఏమని చూసి భయపడాలి? మీ గురించి మీరు చెప్పుకునే ఒక గొప్ప అబద్ధం ఏంటి? చాలా అందగాడు నేను. మీరు అందగాడే కానీ అది కాకుండా చెప్పండి. నేను చెప్పుకునే అబద్ధం నువ్వు చెప్పేది కాదు. మీరు అందంగా ఉండరా? నాకు నేను అనుకుంటా అందంగా ఉంటాను. మీరు అందంగానే ఉంటారు కాబట్టే కదా ఇన్ని సినిమాలు చేశారు, హీరోగా చేశారు, ఇక్కడ యాక్టర్ గా చేశారు, వేరే మేనేజర్ గా చేస్తారు. వేరే పేర్లు చెప్పనా? సినిమాలో యాక్ట్ చేసిన అందగాళ్ళ పేర్లు వేరే చెప్పనా? మీకు మీరు మిగతా వాళ్ళ గురించి వద్దు. మీకు అందంగా ఉంటే సినిమాలు చేయటం కదా, టాలెంట్ ఉంటే చేస్తారు. టాలెంట్ కూడా ఉంది కదా సార్, టాలెంట్ ఉంది కాబట్టి ఇన్ని సినిమాలు చేశారు. టాలెంట్ గురించి అనలా, నాకు నేను అందంగా ఉంటాను అనుకుంటా. అంతేనా? వేరేదేమన్నా చెప్పొచ్చు కదా అబద్ధం. అబద్ధమే కదా. సరే, మీకు మీరు అందంగా ఉంటారనేది ఒక గొప్ప అబద్ధం, అంతేనా? సరే, ఓకే. మీ ఫ్రెండ్స్ మీకు పెట్టిన ఫన్నీ నిక్ నేమ్ ఏంటి? చిరంజీవి గారు చెప్పారు కదా. నాకు తెలీదు, అది మీరు చెప్పాలి. మిరపకాయల వేషం చూడండి, సిల్లి సినిమా. దోల్ నాగేశ్వరం. అది వద్దు. ఫ్రెండ్స్ పిలుస్తారు కదా, ఇప్పుడు బండ్ల గారు, గణేష్ గారు కానీ ఇంకొకరు హీరో కానీ. ఇప్పుడు రాజా అంటే మేము అన్న అన్న అంటాడు, అదే ఫ్రెండ్స్ అలాగే పిలుస్తారు అందరూ. అన్నాను, ముద్దు పేర్లే లేవా మీకు? రాజా అంటారు అంతే. మేడం మిమ్మల్ని ముద్దుగా ఏం పిలవదా? ఎవరు లేకపోతే ఒరే అంటది. ఎవరైనా ఎవరే అని అంటారు సార్, ఎవరు లేకపోతే. నాకు ఎక్స్పీరియన్స్ లేదు సార్. వస్తే బాయ్ ఫ్రెండ్ లేడని చెప్తున్నాను. ఏదో జరిగింది సార్, బ్రేకప్ అయింది. బ్రేకప్ ముందు ఒరే అనేది అన్నాను సార్, ఏదో ఒకసారి 2 సార్లు. అంత పెద్ద రిలేషన్ అవ్వలేదు సార్, ఒక 2-3 months లోనే బ్రేక్ అయిపోయింది సార్. అంత ఫాస్ట్ తెలుసుకున్నాను నీ గురించి. ఆయన గురించి నేను తెలుసుకున్నాను సార్, నా గురించి ఇప్పుడు అవతల లేనప్పుడు మనం అలాగే మాట్లాడుకోవాలి. లేదు సార్, ఆయన గురించి నేను తెలుసుకున్నాను కాబట్టి నేను హ్యాపీగా ఉన్నాను. సరే, నా గురించి అడుగుతున్నారంటే మీరు మీ గురించి చెప్పండి కదా. బాబోయ్, నీ గురించి నువ్వు అనుకున్న ఒక అబద్ధం చెప్పు. చాలా తెలియదు నేను అనుకుంటా కానీ కాదు, తింగరదాన్ని. అదే చెప్తున్నా కదా, నేనే. మీరైతే అందగాడు అనుకుంటున్నారు, నేనైతే తెలివైందని అనుకుంటా కానీ తెలియగల దానికైతే కాదు.
అంత ఎక్స్ప్లెనేషన్ వద్దు. ఏమనుకుంటున్నా నువ్వు తెలివైన దాన్ని అనుకుంటా. నీ గురించి నువ్వు కరెక్ట్గానే అనుకున్నావుగా, మరి అబద్ధం నువ్వు అబద్ధం ఏంటంటే నిజం చెబుతాయంటే. ఏ హీరోయిన్తో సీన్ చేస్తుంటే నవ్వు ఆపుకోలేదు రాజా రవీంద్ర, సెట్లో నవ్వుతూనే ఉన్నాడు. ఏదైనా ఒక ఎక్స్పీరియన్స్. నేను జయప్రద గారి పక్కన హీరోగా ఒక సినిమా చేశాను, అనురాధ టింబర్స్ వాళ్ళు చేశారు ఆ సినిమా. జయప్రద గారు నాకు వైఫ్. అప్పుడు నేను పెళ్లి సందడి చేసిన వచ్చిన ఎర్లీ టైం. మాకు ఒక అబ్బాయి ఉంటాడు, అదే మన టింబర్ శ్రీనివాస్ గారి అబ్బాయి. ఆడు నాకన్నా నా హైట్ ఉంటాడు. సినిమాలో సీన్ ఏంటంటే పెళ్ళి ఓ బాబు పుట్టే టైంకి వదిలేసి వెళ్ళిపోతాను, చాలా రోజుల తర్వాత ఇంటికి వస్తాను. ఆవిడ భోజనం పెడుతుంది, నేను తింటుంటే పొలం మారుతుంది. పొలం మారితే నా వైఫ్ నా నెత్తి మీద ఇలా కొడుతుంది. కొట్టిది ఎవరు? వైఫ్. ఎవరు తెలీదు. జయప్రద. అమ్మో, ఆవిడ మీ వైఫా? నేను తింటాం, ఆవిడ వచ్చి కొట్టగానే నాకు యమగోళ ఎన్టీఆర్ పక్కనే డాన్స్ ఇవన్నీ ఆవిడ ఫేస్ లో కనిపించడం, ఈవిడ నేను గట్టిగా నవ్వటం, ఆవిడ నన్ను చూసి నవ్వటం. ఎందుకంటే నవ్వుతారంటే మీరేంటండి నా వైపు ఏంటి, మీరెలా ఒప్పుకున్నా. అలా కొట్టుకొట్టి 2 క్యాన్స్ అయిపోయినాయి. రీల్స్ కదా అప్పుడు, డైరెక్టర్ ప్యాకప్ చెప్పాడు. ఓకే. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మామూలుగా అయితే అరుణాచలం అందరం వెళ్ళాలనుకుంటాం, రైట్? బట్ అవి ఒక ఇన్సిడెంట్ చూసాక అరుణాచలం అదే మోక్ష మార్గానంగానే. బట్ మీ ఒపీనియన్ చెప్పండి అరుణాచలం గురించి, మీకు కూడా కొంచెం. కాదండి, మోక్ష మార్గానికి అదేం కంపల్సరీ దూరక్కలే. అందులో అది ఒక మనం గిరి ప్రదక్షిణ చేస్తుంటే ఒక చోట ఉంటుంది. అది మరి అప్పట్లో ఎందుకు పెట్టారంటే, మనం మామూలుగా అది బాగా సన్నగా ఉంటుంది, చూడగానే అర్థమవుతుంది మనం ఇందులో పట్టమని. పట్టి వాళ్ళే దూరుతారు. నేను చాలాసార్లు అందులో దూరితే అప్పుడు దాన్ని నడుస్తాం కదా, మొత్తం వెనుపూస అంతా టక్ 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 అని సౌండ్ వస్తుంది. అంత ప్రెస్ ఇలా మసాజ్ చేసినట్టు ఉంటుంది. అందులోంచి బయటకు వస్తే ఫ్రీగా ఉంటుంది బాడీ అంతా. మరి అసలు అందులోంచి వెళ్తే మోక్షం వచ్చే. ఇప్పుడు మన ఆలోచన కూడా పెట్టాలి కదా. అక్కడ ఏదో ఇంత చిన్న రాయిస్ అందులో దూరేస్తే మోక్షం వస్తుందంటే అది దూరతామా దూరమా, ఒకవేళ హెడ్ పట్టుకు లోపలికి వెళ్తే ఆగిపోతే అది కొట్టడానికి ఏమి ఇనపదో లేకపోతే చెక్కదో కాదు కదా, రాయి అది. దాన్ని అసలు ఇంకా వేరే దారే ఉండదు, పట్టి లాగటం తప్ప. అది చూసుకుని వెళ్తే సరిపోద్ది. ఎవరి నమ్మకాలు అళ్ళి, కానీ నేను దూరినప్పుడు మాత్రం నాకు బయటకు వస్తే హ్యాపీగా ఉండేది. ఎన్నిసార్లు ఇలా లోపలికి వెళ్ళి వచ్చారు మీరు మోక్ష మార్గం? నేను అప్పుడు గిరి ప్రదక్షిణ ఎప్పుడు చేసినా వెళ్ళి ఉన్నాడు. ఎందుకంటే రిలాక్స్డ్గా ఉంటుంది బాడీ. అప్పుడు దాన్ని నడిచి మెళ్ళ పట్టేసి ఇదంతా నడుము పట్టేసి అలా ఉంటుంది కదా. అందులోంచి వెళ్తే అది చాలా సన్నగా ఉంటుంది. అవతల పెట్టి లాగితే ఇంకా బాగుంటుంది, ఈజీగా వచ్చేయచ్చు మన ప్రెజర్ పెట్టకుండా. ఇప్పుడు ఇన్సిడెంట్ చూసాక భయం వేస్తుంది. అంటే ఇట్లా ఎందుకు ఇప్పుడు పెట్టేశారు అక్కడ బోర్డ్స్. ఏం పెట్టారంటే ఇంతకన్నా వెయిట్ అన్నీ పెట్టి, ఇంతకన్నా వెయిట్ ఉన్న వాళ్ళు అందులోకి వెళ్ళడానికి లేదని ఏదో ఒక రూల్ పెట్టారు. చాలా పెట్టారు. అంటే అది చనిపోయిన రోజు మొన్నడే ఇంకొక ఆవిడ లోపల ఇరుక్కుపోయారు. అవును, బ్యాక్ టు బ్యాక్ 2 ఇన్సిడెంట్స్ వచ్చేసరికి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇంకొకటి చూస్తున్నాం వైరల్ న్యూస్లో, ఫోన్ ఎక్కడ పెట్టినా పేలిపోతుంది, జేబులో పెట్టుకున్న ఇది అవుతుంది. ఇవన్నీ వింటున్నప్పుడు నెక్స్ట్ ఏం అంటే ఆ బ్యాటరీ ఏదో బాగా హీట్ ఎక్కితే పేలటం ఏదో ఉంది. కొంచెం మంచి ఫోన్లు కొనుక్కుంటే బెటర్. మీలాగా ఐఫోన్లు కొనుక్కుంటే. మా అలాగే అంత ఇది ఎవరో గిఫ్ట్ ఇచ్చారు, ఇప్పుడు ఫోన్ కొనుక్కుని గిఫ్ట్ ఇచ్చారు మీకు. మీరు ఎవరికైనా గిఫ్ట్లు ఇస్తారా? అసలే ఉన్నా. ఎందుకు సార్? మీకు ఇస్తే తీసుకుంటా. ఇచ్చే అంత లేదు. మరి ఈ కాల్ షీట్ అంతా ఏం చేస్తున్నారు? ఈ డబ్బులు సరిపోట్లే. సరిపోట్ల 4 పనులు చేస్తున్నా సరిపోట్ల. ఒక పని చేసే వాళ్ళు ఏం పరిస్థితి మరి? అసలు సరిపోదు. మరి వాళ్ళేం చేయాలి? తగ్గించారు. షాపింగ్ ఎక్కువ చేస్తారా? అసలు నేను షాప్కి వెళ్ళను. మరి మీ కాస్ట్యూమ్స్ ఇవన్నీ మా ఆవిడకుంటుంది. అన్నీ ఆవిడే ఆడుకుంటే మీరు వేసుకుంటారా? ఎప్పుడు ఆవిడ గిఫ్ట్ ఇచ్చారా సార్? ఏది కావాలి తీసుకోవటం, ఇంట్లో గిఫ్ట్లు ఇవ్వటాలు అయ్యే ఉండవు. ఏది కావాలో అది తీసుకోవడం ఏంటి సార్? ఏదైనా ఒక స్పెషల్ మూమెంట్ ఎన్నేళ్ళైంది పెళ్ళై? 40 years. 40 ఏళ్లలో ఏమైనా ఒక సర్ప్రైజింగ్ పెళ్ళైన కొత్తలోనే ఉంటుంది కదా. అసలు అలాంటి సెటప్ లేదు. సర్ప్రైజ్ చేయటం అలాగే ఉండదు. బెదిరించినట్టుంది ఇక్కడ. ఓ రోజు సర్ప్రైజ్ చేసి దెబ్బతిన్నా, అప్పటి నుంచి మానేసి. ఏంటా సర్ప్రైజ్? చెన్నైలో షూటింగ్ ఉండేది కదా నాకు. మావిడే చెప్పకుండా ఇంటికి పోయి సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటే మావిడ తాళం వేసుకుని అడిగి వెళ్ళిపోయింది. అప్పుడు సెల్ ఫోన్లు లేవు, ఈ అందరికి ఫోన్ చేసి ఎక్కడ లేదు. నేను లేనని సినిమాకి వెళ్ళింది, వచ్చేదాకా కూర్చొని ఇంకెప్పుడు సర్ప్రైజ్ అవ్వకూడదు.
సూపర్. ఎప్పుడు చేయింది ఒకసారి చేస్తే ఇలాగే ఉంటుంది. అందుకే రాజా రవీంద్ర గారు అనగానే ఇండస్ట్రీలో కూడా అందరికీ చిరంజీవి గారితో ఉన్నటువంటి బాండింగ్ గుర్తొస్తుంది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ August 22 ఆయన బర్త్డే వస్తుంది. సో ఏమన్నా చెప్తారా ఆ అనుబంధం గురించి కానీ? ఆయన డెడికేషన్ కానీ ఒక సినిమా అంటే ఆయనకున్న ఒక సిన్సియర్ ఇది అంటే నేను ఆర్టిస్ట్గా చాలామందితో వర్క్ చేసి హీరోలందరికీ ఉంటుంది కానీ ఈయన స్పెషల్. నేను ఆయనలో అబ్జర్వ్ చేసింది ఏంటంటే సాంగ్స్లో మాత్రం ప్రత్యేకత, ఆయన ప్రత్యేకతని ఎవరో కొట్టి ఇదే లేదు. ఆయన డ్యాన్స్ చేస్తుంటే అదేదో ఒక ఆ రిథమ్ కానీ ఆ స్టైల్ కానీ ఇంకా 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 స్పీడ్గా ఇంకా బాగా చేసినా కానీ ఆ స్పెషల్ ఆ స్టైల్ ఆయన కొట్టేవాళ్ళు ఎవరు లేరు. ప్లస్ త్రూ వర్క్ మీద అంటే షూటింగ్ ఉందనుకోండి, నేను ఆశ్చర్యపోయాను. ఆచార్య సినిమా అప్పుడు 2 గంటల కాల్ షీట్ 12 o'clock వచ్చారని. ఎందుకన్నా 12 o'clock వస్తే 2ంటికి కదా షూటింగ్. ముందే ఇక్కడికి వచ్చాను ప్రశాంతంగా ఉంటుంది, హ్యాపీగా భోజనం చేసి అలా మేకప్ వేసుకుని షార్ట్కి వెళ్ళొచ్చు. అదే అడవాడు పడి 1 గంటకు బయలుదేరి ట్రాఫిక్లో ఇరుక్కుని 2 అయిపోతుంది టెన్షన్. ఎందుకని 2ంటికి కాల్ షీట్ అంటే మన ఇంటికి వచ్చి కూర్చున్నారు ఆయన. నేనైతే 12:30 గంటకి లంచ్ 1 to 2 లంచ్ బ్రేక్ లైటింగ్ చేసినప్పుడు 2 బాగుద్దని లెక్కలు వేసుకుని ట్రావెలింగ్ టైం లెక్క వేసుకుని అప్పుడు బయలుదేరుతా 1:30. అప్పుడు పురాతన తవ్వకాల్లో ఒక ఫోటో వచ్చింది. ఇది రుద్రనేత్ర సినిమా. అప్పుడు బొక్కరాజు, అజయ్ కుమార్, వరహాల రాజు గారు అని రవితేజకి కజిన్స్ అవుతారు వాళ్ళు తీసిన సినిమా అది. రవితేజ ఫస్ట్ వాళ్ళ ఆఫీస్లోనే వాళ్ళ ఫాదర్ తీసుకొచ్చి వదిలేసి వెళ్ళిపోయారు, మా వాడి సినిమా ఇంట్రెస్ట్ ఉందని. నేను ఈ సినిమాలో నేను వేషం వేసాను. మా అందరిది భీమవరమే. ఈ ప్రొడ్యూసర్ నాకు చిన్నప్పటి నుంచి బాగా అలవాటు. నేను వాళ్ళ ఆఫీస్లోనే ఎక్కువ ఉండేవాడిని. అంటే నేను ఎప్పుడు షూటింగ్ లేకపోయినా ఏ పని లేకపోతే వచ్చి వీళ్ళ ఆఫీస్లో ఉండేవాడిని. ఫస్ట్ రవితేజ ఆఫీస్కి వచ్చినప్పుడు మేమిద్దరం ఫస్ట్ అప్పుడే చూసుకున్నాం. అప్పటి నుంచి ఫ్రెండ్స్. ఓ రోజు అన్నయ్య దగ్గర షూటింగ్ జరుగుతుంటే వెళ్తే మా ఇద్దరం అటు ఇటు నుంచి అప్పటికి రవి యాక్టింగ్ లేదు, అసలు లేదు. సినిమాకి రవికి సంబంధం లేదు ఈ ఫోటో. అప్పుడు నేను ఈ సినిమాలో ఫస్ట్ జర్నలిస్ట్గా యాక్ట్ చేశాను. వాళ్ళు సరదాగా చేయమంటే రావుగోపాలరావు గారు నన్ను చంపించేస్తాడు. నేను చచ్చిపోయాక టైటిల్ స్టార్ట్ అవుతాయి. నేను ఈడు ఎలా చచ్చిపోయాడు ఇన్వెస్టిగేషన్ కోసం చిరంజీవి గారిని పంపుతారు అనమాట. అది ఫస్ట్. ఆ సినిమాలో యాక్ట్ చేసినందుకు బట్టలు కొని పెట్టాడు నాకు. ఆ బట్టలు అనుకుంటాయి ఆ ప్రొడ్యూసర్. విషెస్ ఎప్పుడు అందిస్తుంటారు కాబట్టి ఒకసారి మాతో సార్ బర్త్డే విషెస్ మీరు ఎలా చెప్తారు? రాజా గారు చూడాలనుంది లైవ్లో. అనే మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో సువర్ణతో సరదాగా షోకి వచ్చి ఎక్కడ సరదాగా నన్ను బ్లెస్సింగ్స్ సిరులతోటి సౌభాగ్యంతో అబ్బా తొందరగా ఆనందంగా గడపాలని కోరుకుంటున్నాను. సో ఫైనల్గా నా షో ఎలా ఉందో చెప్పండి. కాంట్రవర్సీ జనం చెప్తారు. ఇదే ఇంటర్వ్యూలో లేదు, మన ఇద్దరం ఫ్రెండ్స్ కాబట్టి నువ్వు టెన్షన్ పడ్డావు. కానీ థ్యాంక్ యూ సో మచ్ రాజా రవీంద్ర గారు, గురువు గారు, శిశురాలు గారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్.